మీ బిజినెస్ ఎంతవరకు గ్రోత్ అయిందని చెప్పొచ్చా? యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రెషర్ విల్ గెట్ ఆల్మోస్ట్ 10 to 15 ఇనీషియల్ ప్యాకేజ్ ఉంటుంది. ఇనీషియల్గా హాఫ్ ఆఫ్ ది ప్యాకేజ్ నాకు ఇనీషియల్గా వచ్చేది. దాని తర్వాత ఓవర్ ద 3.5-4 years ఆల్మోస్ట్ 200 to 300% అయితే గ్రోత్. సార్ ఈ రోజుల్లో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి బయట. చదువు లేని వాళ్ళు కూడా క్రోడ్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే. నేను CA డిసైడ్ అయింది 2012లో అండి. ఇమీడియట్లీ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిపోయింది. ఎలా గ్రోత్ అయింది మీ బిజినెస్? ఒకసారి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ చిన్న వర్క్ చేయకూడదు, ఇది చేయకూడదు అనేది ఉండకూడదు. ఎవ్రీథింగ్ మనం కంప్లీట్గా ఇవ్వాలండి క్లయింట్కి. టెల్ మీ బిఫోర్ రిటైనింగ్ హౌ డిడ్ యూ మల్టిప్లై అని? మాకు మేజర్ క్లయింట్స్ ఎలా వస్తారంటే రిఫరల్ ద్వారానే వస్తారు. మౌత్ రిఫరల్ ఈజ్ ద 90 to 99% ఆఫ్ అవర్ బిజినెస్. ఒక పార్ట్నర్ ఎగ్జిట్ అవ్వాలంటే దానికి కూడా ప్రొసీజర్ ఉంటుందా? సో ఒక పర్సన్ నాకు ఇంట్రెస్ట్ లేదు బయటకు వచ్చేసాను అనుకుంటే ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంకొకరు ఎవరినైనా అడ్మిట్ చేసుకుంటేనే ఆయన తీసేయడానికి ఉంటుంది. బికాస్ వన్ పర్సన్ కెనాట్ కంటిన్యూ యాజ్ ఎ పార్ట్నర్షిప్. మీరు అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు, 5% కంటే తక్కువ ఉన్నాయి, ఆ కేటగిరీలో 10 crores వరకు కూడా మీకు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదు. స్టార్ట్ చేద్దాం. రన్ అయితే వెల్ అండ్ గుడ్ అనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మేము సజెస్ట్ చేసేది వాళ్ళకి ఇనిషియల్గా సోల్ ప్రొపరేటర్షిప్కి వెళ్ళిపోమని మేము సజెస్ట్ చేస్తాం. కరెంట్ అకౌంట్ ఎందుకు ఇంపార్టెంట్? బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు సోల్ ప్రొపరేటరీ కానివ్వండి, అది ఏ లీగల్ ఎంటిటీ అయినా కూడా కరెంట్ అకౌంట్ తీసుకోవాలి కంపల్సరీ. సోల్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఇందులో మనకి ఏది కరెక్ట్ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది చాలామంది ఈ క్వశ్చన్ ఫేస్ చేస్తున్నారు. ఒక CA నాకు సరిగ్గా సర్వ్ చేస్తున్నారా అది ఎలా తెలుస్తుంది? మీకు కావాల్సిన టైంలో మీకు కావాల్సిన సిచ్యువేషన్స్లో ఆయన రెస్పాండ్ అవుతే. ఈ బాస్ కాస్ట్ లో మన బాస్ CA సాయిరామ్ అడబాలా గారు లక్షల రూపాయల జీతాన్ని వద్దని తమరి యొక్క స్వంత బిజినెస్ ని స్టార్ట్ చేశారు. దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసేటట్టు చూసుకున్నారు. ఆ జర్నీ గురించి డీటెయిల్ గా మాట్లాడారు. ఒకవేళ మీరు కూడా మీ బిజినెస్ ని బిల్డ్ చేసే కలని కంటూ ఉంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఉండాలి, కరెంట్ అకౌంట్, GST రిజిస్ట్రేషన్, ట్యాక్స్ ఆడిట్, ట్యాక్స్ ఫైలింగ్ ఇవన్నీ ఎలా చేసుకోవాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా CA సాయిరామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎంజాయ్ వాచింగ్. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎంతో మంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి అకౌంట్స్ అండ్ ఫినాన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియదు. ఎలాంటి కంపెనీ రిజిస్టర్ చేయించుకోవాలి, ఎలా ప్రాఫిటబుల్ గా ఉండాలి. ఫైన్, నా బిజినెస్ గురించి ఒక చార్టెడ్ అకౌంటెంట్ సర్వీస్ ని పొందుదామని వెళ్తాను. చార్టెడ్ అకౌంటెంట్ ని ఏం అడగాలి అది కూడా తెలియదు. సో అలా అవ్వకూడదనే ఈ పాడ్కాస్ట్లో మనం చార్టెడ్ అకౌంటెంట్తో వాళ్ళ ఎక్స్పీరియన్సు, వాళ్ళు చూసిన కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, పిట్ ఫాల్స్ ఏంటి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి. సో స్మాల్ బిజినెస్ ఓనర్స్ తనంతకు తానే సో డూ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ అనేటట్లు ఏదైనా ఉంటే ఎలా తయారు చేసుకోవాలి, వాళ్ళ బిజినెస్ గురించి ఎలాంటి టూల్స్ వాడాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చార్టెడ్ అకౌంటెంట్ CA సాయిరామ్ అదబాలా మనతో ఇక్కడ ఉన్నారు. సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంత టైం ఇచ్చినందుకు. యూ హ్యావ్ బీన్ హియర్. సో మీరు ఇప్పుడు ఒక బిజినెస్కి పార్ట్నర్ అయ్యారు. సో యు ఆర్ అ పార్ట్ ఆఫ్ CA రిలేటెడ్ సర్వీస్ బిజినెస్. సో ఆ డిసిషన్ ఎప్పుడు తీసుకున్నారు, ఎంత సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత, అండ్ ఎందుకు? సో నేను నా కెరీర్ గురించి మాట్లాడితే ఇనీషియల్గా నేను 2017 మేలో క్వాలిఫై అయ్యాను. ఇమీడియట్గా నేను చెప్పినట్టు డైరెక్ట్గా ప్రాక్టీస్కి మూవ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్. ఇనీషియల్గా నేను డెలైట్లో వర్క్ చేశాను. ఓకే. ఫర్ 1.5 year డెలైట్లో వర్క్ చేశాను. బట్ ఫస్ట్ నుంచే నాకు ప్రాక్టీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఆర్టికల్షిప్లో నేర్చుకున్నది ఏదైతే ఉందో ఎండ్ టు ఎండ్, ఒక బిజినెస్కి మనం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, వాటికి ఏ కంప్లైంట్స్ ఇవ్వాలి, దాన్ని ఎలా మూవ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నేను ఆర్టికల్షిప్లో నేర్చుకున్నాను. బట్ CA క్వాలిఫై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రాక్టీస్ ఎందుకు మూవ్ అవ్వలేదంటే నేను చెప్పినట్టు ఫైనాన్షియల్గా మనం ఫస్ట్ స్టేబుల్ అయిన తర్వాత మూవ్ అవ్వాలి. సో ఇనిషియల్గా 1.5 year డెలైట్లో వర్క్ చేసి నాకు ఆ కార్పొరేట్ స్ట్రక్చర్ కానివ్వండి, ఆ కమ్యూనికేషన్ లెవెల్స్ కానివ్వండి, ఆ మెయిలింగ్ డ్రాఫ్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. దేర్ బై 1.5 year తర్వాత చేసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, వీ కెన్ మూవ్ ఇన్ టు ద ప్రాక్టీస్ అని. సో మనం 2020లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తానండి. ఇనిషియల్గా ప్రొపరేటర్షిప్ స్టార్ట్ చేశాను. స్లోగా వన్ ఆఫ్ మై కొలీగ్ ఆల్సో రిజైన్ ఫ్రమ్ డెలైట్ నుంచి ఆయన కూడా బయటకు వచ్చేస్తారు. హీ జాయిన్ విత్ మీ యాజ్ ఎ పార్ట్నర్. సో ఇప్పుడు మీరు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ రన్ చేస్తున్నారా లేకపోతే LLPయా? పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఓకే, ఎలా అనిపిస్తుంది బిజినెస్ ఫీల్డ్, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, సో ఎలాంటి ట్రాక్షన్ ఉంది ఈ బిజినెస్ కి? మనకి క్లయింట్స్ నుంచి
నుంచి వచ్చే ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి చాలా కొన్ని ఛాలెంజింగ్ ఉంటాయండి. యూ విల్ ఎంజాయ్ యాక్చువల్లీ, ఓకే. ఎంజాయ్ చేయొచ్చు. మనం ఏంటంటే అప్పటిదాకా మనం రెగ్యులర్ వర్క్స్ ఏవైతే చేస్తామో ఆ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, కంప్లైంట్స్ కాస్ట్ ఏమన్నా అలాంటివి కాకుండా కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా ఇష్యూస్ రైజ్ అయినాయి అనుకోండి, వాటిని మనం ఛాలెంజింగ్గా తీసుకుని వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా ప్రాక్టీస్ చూసినట్టయితే నార్మల్గా రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఫైలింగ్స్ కానివ్వండి, ఇవే నార్మల్గా ఉంటాయి. కొన్ని కేసెస్లో ఏంటంటే ఇప్పుడు మనం గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేయాలంటే ఈవే బిల్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఓకే. ఈవే బిల్ కంపల్సరీ. ఈవే బిల్ అనేది నార్మలే, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్, అది సేల్ కానివ్వండి, ఇంటర్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, అది ఈవే బిల్ కంపల్సరీ రేజ్ చేయాలి. ఓకే. కొన్ని కాంప్లికేషన్ కేసెస్ ఎలా ఇష్యూ రేజ్ అవుతాయంటే ఒక్కొక్కసారి బిజినెస్ ఉంటుంది, వాళ్ళు గూడ్స్ పర్చేస్ చేస్తారు, ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే కంట్రీ నుంచి, బట్ వాళ్ళ ప్లేస్కి తీసుకోకుండా డైరెక్ట్గా క్లయింట్ ప్లేస్కి మూవ్ చేయాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఎందుకంటే ద గూడ్స్ ఆర్ నాట్ ఈవెన్ కమింగ్ టు అవర్ లొకేషన్ అండ్ నైదర్ మూవింగ్ టు అవర్ బ్రాంచ్ లొకేషన్, దే ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు ది క్లయింట్ లొకేషన్. ఈ కేసెస్లో మనం ఎలా డీల్ చేయాలనేది మనకు కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. వీ విల్ గో త్రూ ది అదర్ కేస్ లాస్, ఆల్ దీస్ థింగ్స్, అవి మనం సాల్వ్ చేయడానికి ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా ఎగ్జైటింగ్. మనం సిఏ ప్రొఫెషన్లో ఎవ్రీడే ఛాలెంజింగ్ టాస్క్ చూడొచ్చు, బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ క్లయింట్స్ కదా. ఒక్కొక్క క్లయింట్ డిఫరెంట్ కేసెస్ తీసుకొచ్చి వీ హ్యావ్ స్టక్ ఇన్ దిస్, ఎలా మూవ్ అవ్వాలి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలనే క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనకు కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ఓకే మనం కూడా ఇట్లాంటివి ఎప్పుడు ఎదురవ్వలేదు కదా, ఫ్యూచర్లో ఎదురవుతే ఎలా సాల్వ్ చేయాలి, దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకి చెప్తాం. ఓకే. సో లాస్ట్ ఒక 3 years నుంచి బిజినెస్లో ఉన్నారా సార్? యా, 3 years. ఇండిపెండెంట్గా. సో కెన్ యూ టెల్ us అబౌట్ ద గ్రోత్ స్టోరీ? ఎలా గ్రోత్ అయింది మీ బిజినెస్? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ గురించి కానీ, ద నెంబర్ ఆఫ్ క్లయింట్స్ గురించి కానీ, సో ఎలా కస్టమర్స్ని పొందారు, దాని తర్వాత హౌ డిడ్ యూ రీటైన్ ఆ ఛాలెంజెస్ గురించి? చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్. సో బేసికల్గా నేను సిఏ ప్రాక్టీస్ స్టార్ట్ చేయకముందే నాకు కొన్ని ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఉన్నారండి. ఓకే. సో ఆ నమ్మకం వల్ల నేను ప్రాక్టీస్కి దిగడానికి ఫస్ట్ నాకు హెల్ప్ అయింది. సో దాని తర్వాత మనం ఒకసారి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ చిన్న వర్క్ చేయకూడదు, ఇది చేయకూడదు అనేది ఉండకూడదు, ఎవ్రీథింగ్ మనం కంప్లీట్గా ఇవ్వాలండి క్లయింట్కి. ఓకే. ఇవి కొంతమంది వస్తారు పాన్ అప్లికేషన్ కోసం, మనం ఎందుకు చేయకూడదు, మనం పెట్టిందే ప్రాక్టీస్, వాళ్ళని పాన్ అప్లికేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. పాన్ ఉంటేనే కదా ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో మీరు పాన్ అప్లికేషన్ నుంచి ఆడిట్స్ వరకు ప్రతి ఒక్కటి చేయాల్సి ఉంటుంది. సో క్లయింట్ వచ్చిన తర్వాత మన రిలేటెడ్ సర్వీస్ ఏది ఉన్నా కూడా మేము ఇది చెయ్యమనే కాన్సెప్ట్ లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకి సర్వీస్ ఇచ్చేవాళ్ళం. ఈవెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సర్వీసెస్ కూడా ఇచ్చాం. ఓకే. ఓకే. నైస్. సో అది మీకు కస్టమర్స్ని రీటైన్ చేస్తుంది. సో టెల్ మీ, బిఫోర్ రిటైనింగ్ హౌ డిడ్ యూ మల్టిప్లై అని? అంటే ఒకరు వచ్చారు, వాళ్ళ రెఫరెన్స్ నుంచి ఇంకొకరు వచ్చారా, ఎలా అయ్యింది? సో బేసికల్గా మా సిఏ ప్రాక్టీస్లో ఏంటంటే అండి, యాజ్ ఫర్ ప్రొఫెషనల్ ఎథిక్స్ మేము అడ్వర్టైజ్ చేసుకోవడానికి లేదు, మాకు కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్. సో మాకు మేజర్ క్లయింట్స్ ఎలా వస్తారంటే రిఫరల్ ద్వారానే వస్తారు. ఓకే. మౌత్ రిఫరల్ ఈస్ ద 90 to 99% ఆఫ్ అవర్ బిజినెస్ గ్రోత్. ఓ మై గాడ్. సో అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెట్ అనేది మనం చూస్తున్నాం. డిజిటల్ మీడియాలో ఉంటారు, ఇన్స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్ పేజెస్, అలాంటివన్నీ మీరు పెట్టుకోకూడదు. మేము నాలెడ్జ్ షేర్ చేయొచ్చు, కానీ మా బిజినెస్ని, మా ప్రొఫెషన్ని అడ్వర్టైజ్ చేసుకుని మా సర్వీస్ తీసుకోండి, ఓకే, మేము మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము, అలాంటివి మేము అడ్వర్టైజ్ చేయకూడదు. ఓకే. సో యువర్ నాలెడ్జ్ షుడ్ బి యువర్ అడ్వర్టైజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ నాలెడ్జ్. సో ఫస్ట్ వన్ సార్, మీ బిజినెస్ ఎంతవరకు గ్రోత్ అయిందని చెప్పొచ్చా? ఇప్పుడు మీరు ఒక జాబ్కి వెళ్ళేవారు, పర్సెంటేజ్ వైజ్గా ఐ కెన్ ప్లీజ్. ఇనీషియల్గా వెన్ ఐ స్టార్టెడ్, మీకు తెలిసే ఉంటుంది, చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రెషర్ విల్ గెట్ ఆల్మోస్ట్ 10 to 15 ఇనీషియల్ ప్యాకేజ్ ఉంటుంది. దాని తర్వాత మూవ్ అయిన తర్వాత ఇమీడియట్గా బిజినెస్ నుంచి సేమ్ అమౌంట్ వస్తుందా అంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇనీషియల్గా. ఎందుకంటే హూ విల్ ట్రస్ట్ ఇనీషియల్ ఈవెంట్స్? ఒకసారి మీరు సెటప్ చేసేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అందరు కస్టమర్స్ మీ దగ్గరికి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాళ్ళు కూడా రారు. మీరు అక్కడ పెట్టి బ్రాండ్ క్రియేట్ చేసి మీరు ట్రస్ట్ వర్తిగా అక్కడ ఉంటారనే నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు రావడము, ఇంకొకరిని రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మీకు ఆల్మోస్ట్ 2-3 years అయితే మినిమం పడుతుంది. ఓకే. సో పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే ఇనీషియల్గా జాబ్ నుంచి వచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ ది ఎంతైతే నేను సాలరీ డ్రా చేస్తానో హాఫ్ ఆఫ్ ది సాలరీ నాకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చేది. దాన్ని మనం ఎలా గ్రో చేసుకోవాలంటే
ఎవరైతే మనకి సర్వీస్ కోసం మన దగ్గర కస్టమర్ వస్తున్నాడో ఆయనకి ఫస్ట్ ట్రస్ట్ క్రియేట్ చేయండి, ట్రస్ట్ క్రియేట్ చేయాలి. అది ఎంత చిన్న సర్వీస్ అయినా కానివ్వండి, ఈవెన్ ఫ్రీగా మీరు సర్వీస్ ఇస్తున్నా కూడా దానికి చాలా ట్రస్ట్ ఇవ్వాలి. నేను మీకు మీ వెనక నేనున్నాను, ఈ సర్వీస్ నేను చూసుకుంటాను, మీకు రేపు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా నేను చూసుకుంటాను. లేదా ఈ ప్రోడక్ట్ మీరు అమ్ముతున్నారు, దానికి రేపు ఏం సర్వీస్ కావాలన్నా కానీ నేను చూసుకుంటాను ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్. దానికి ట్రస్ట్ మనం ఇచ్చామనుకోండి, ఇంకో 10 మందిని తీసుకొస్తాడు ఆయన. ఓకే సో అది ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా హాఫ్ ఆఫ్ ది ప్యాకేజ్ నాకు ఇనీషియల్గా వచ్చేది. దాని తర్వాత ఓవర్ ద 3.5-4 years ఆల్మోస్ట్ 200 to 300% అయితే గ్రోత్. జాబ్ బెటరా లేకపోతే ఓన్ ప్రాక్టీస్ బెటరా? ఆల్రెడీ యు ఆర్ ఇంటూ బిజినెస్, సో అది బెటర్ అనే ఆప్షన్ నెక్స్ట్ లో వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. చెప్పండి. సో బేసికల్గా ఒకసారి మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే మనం ఫైనాన్షియల్గా ఎంత స్టేబుల్గా ఉన్నాం అనేది ఫస్ట్ చూసుకోవాలి. మన ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, మన ఫాదర్ వాళ్ళ ఎర్నింగ్ ఏంటి, వాళ్ళ నుంచి మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఫైనాన్షియల్గా స్టెబిలిటీగానే ఉన్నారు అనుకుంటే మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు కొంచెం ఎర్న్ చేసిన తర్వాత ప్రాక్టీస్ దిగిన తర్వాత అప్పుడు చూద్దాం ప్రాక్టీస్ ఎలా ఉందనుకుంటే ఫస్ట్ జాబ్కి మూవ్ అయ్యి ఒక 2-3 years మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత ప్రాక్టీస్కి మూవ్ అవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఉంటుంది. ఓకే, మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నా కూడా ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఒకసారి మీరు కార్పొరేట్ కల్చర్ అనేది చూడాలనుకుంటే 2-3 years ఒక జాబ్ చేస్తే ఆ కార్పొరేట్ స్ట్రక్చర్ ఎలా జరుగుతుంది, అందులో ఆ హైరార్కీ ఏంటి, మేనేజర్ లెవెల్స్ ఏంటి, మన పొజిషన్ ఏంటి అనేది కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది. ఆ స్కిల్స్ మనం ప్రాక్టీస్లో యూజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, జాబ్ వదిలే టైంలో బిజినెస్ చూస్ చేసుకున్నారు కదా, ఇది నా లైఫ్ అని. రైట్. వాట్ వాస్ ద లాజిక్ బిహైండ్ దట్ డిసిషన్ అని, ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారు? ఎందుకంటే ఇక్కడ మనం 2 types ఆలోచించే వాళ్ళు ఉంటారండి. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్గా నాకు రావాలి, ఎర్న్ చేయాలనేది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఫైనాన్షియల్గా ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, లేకపోతే ఎల్లుండి సంపాదించుకోవచ్చు. బట్ నా ప్యాషన్ అనేది ఇంపార్టెంట్ అంటేనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఈ ప్యాషన్ అనేది నన్ను తీసుకొచ్చింది. ఓకే, సో ఆ జాబ్ వదిలేసి ఆ ప్రొఫెషన్లోకి అనేది ప్యాషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే యూ విల్ ఎంజాయ్. ఓకే, సో ఇక్కడ మీరు ఎంత కష్టపడినా కూడా అది మీకు అలసటను తీసుకురాదు, ఓకే, అది ఇంకా మీకు ఎనర్జీ తీసుకొస్తుంది. వెరీ నైస్. సో లైక్ అన్మ్యాచబుల్ ప్యాషన్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎర్న్ చేసిన బట్ వన్స్ యూ ఎంగేజ్ ఇన్ యువర్ వర్క్ విచ్ వేర్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్, అదే మీకు సంపాదించి పెడుతుంది. ఓకే, సో మీ బిజినెస్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చూసుకుంటే సార్, స్టార్ట్ చేశారు, అన్ని బిజినెస్ స్టార్టింగ్లోనే ప్రాఫిటబుల్గా ఉండవు. టెల్ మీ 1 thing or 2 thing మేబీ. బిజినెస్ ఏదో ప్రాబ్లంలో ఉండింది, మనం ఈ మూవ్ అనుసరించాము, సో ఇట్ చేంజ్డ్, ఇట్ వెంట్ టు ద ప్రాఫిట్ ఆర్ ద ప్రాబ్లమ్ వాజ్ సాల్వ్డ్. కరెక్ట్. అలాంటిది ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడండి. మనము బిజినెస్ బిల్డ్ చేసిన తర్వాత చాలా హర్డిల్స్ వస్తాయండి. అంటే లైక్ స్మూత్గా రన్ అయిపోతుందంటే ఏ బిజినెస్లోనే ఉండదు అలాగా. ప్రతి ఒక్క బిజినెస్ ఇప్పుడు మనకి టాప్ బిజినెస్లో కూడా ఎక్కడో ఒక చోట హర్డిల్స్ ఫేస్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకుని మూవ్ అయిన బిజినెసెసే ఉంటాయి. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కరెక్ట్ మ్యాన్ పవర్ లేదు, లేదా కస్టమర్స్ వస్తున్నారు మీకు సర్వీసెస్ లేదా ప్రోడక్ట్ గురించి అడిగిన తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్ లేదనుకోండి మీ దగ్గర, యూ విల్ గో టు కాంపిటీటర్ ఆబ్వియస్లీ. మీ దగ్గర ఆ పర్టికులర్ ఆ టీం ఉండాలి, ఆ ఫాలోఅప్ చేసే టీం ఉంటేనే సో యూ కెన్ పిచ్ హిమ్ అగైన్. దెన్ మీరు డిస్కౌంట్ ఇవ్వడమో లేదంటే మీ ప్రోడక్ట్ గురించి ఇంకా బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడమో చేసిన తర్వాత ఆయన ఇంట్రెస్ట్ గ్యాదర్ చేసి మీకు బిజినెస్ ఇచ్చేలా చూసుకోవాలి. సో ఇట్లాంటివి చాలా హర్డిల్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ బిజినెస్లో. బట్ ఇనిషియల్గానే మనం అంతా తెలిసిపోతుందంటే లేదు, బై ప్రాక్టీసే తెలుస్తుందండి ఇదంతా. ఓకే, మీరు కూడా దాన్ని ఫేస్ చేసాం మేము కూడా. సో ఎలా మిటిగేట్ చేశారు సో దీన్ని టీమ్ బిల్డ్ చేసి దాని సిస్టమ్స్ బిల్డ్ చేసి ఆటోమేటిక్గా ఎలా వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. మనం ఒకసారి మన దగ్గరికి వచ్చి సర్వీస్ కోసం అడిగి వెళ్ళిపోయిన తర్వాత దానికి మనం వాల్యూ అడిషన్ ఎలా చేయాలి, క్లయింట్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇట్లాంటి ఒక సిస్టమ్ బిల్డ్ చేసి మనకు టీంని పెట్టి, లేదా ఆటోమేటిక్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా వస్తున్నాయి, వీటిని యూజ్ చేసి మనం దాన్ని మిటిగేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎంత టైంలో దీన్ని లైక్ ట్రాక్ కి తీసుకొచ్చారు? ఆల్మోస్ట్ 2+ years పట్టిందండి. 2 to 3 years పట్టింది ఇనిషియల్ గా. ఓకే, బట్ అంటే మీకు అది ప్రాబ్లం అని తెలిసింది కాబట్టి ఎగ్జాక్ట్లీ. అదర్వైజ్ మీకు ప్రాబ్లం తెలియకపోతే ఎంతమంది చెప్పినా కూడా యూ విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఒకసారి మీరు ఫేస్ చేస్తేనే దాన్ని మీరు అది ప్రాబ్లం కింద ట్రీట్ చేస్తారు. ఎంతమంది చెప్పినా కూడా మీకు అది తట్టదు. సో హౌ బిగ్ ఈజ్ యువర్ టీమ్? ఎంత మంది ఉన్నారు? యాజ్ ఆఫ్ నౌ అయితే myself plus 4 persons. ఓకే సార్, ఇప్పుడు మనం ఇంతవరకు డిస్కస్ చేసాం కదా, ఈ అన్ని సర్వీసెస్ మీరు ఇస్తున్నారు. హౌ ఆర్ యూ డిఫరెంట్ దాన్ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్? సో మనం ఇందాక మాట్లాడాం, ఇందాక మీరు అడిగారు ఆల్రెడీ
ఒక సీఏ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడా లేదా అనేది ఎలా మీరు తెలుసుకోవాలి. ఓకే. యాజ్ ఏ కస్టమర్ మీరు ఎలా తెలుసుకోవాలి అంటే మనం రైట్ పర్సన్ని చూస్ చేసుకున్నామా, అతను మనకు టైం ఇవ్వగలుగుతాడా లేదా, లేదా ఆయన మనకు అవసరమైనప్పుడు ఆయన ఫోన్ చేస్తా అసలు అటెండ్ చేస్తాడా లేదా అనేది మెయిన్ థింగ్. సో ఇందాక మీరు అడిగిన దానికి ఆన్సర్ వచ్చేసి ఆయన మీకు కావాల్సిన టైంలో మీకు కావాల్సిన సిచ్యువేషన్స్లో ఆయన రెస్పాండ్ అవుతే దట్ విల్ బి అంటే కరెక్ట్ సిఏ దగ్గర మీరు మీ ఫైల్ ఇచ్చినట్టు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. కస్టమర్ ఉన్నారు, ఈజ్ డీలింగ్ ఇన్ గూడ్స్, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ గూడ్స్ పంపించాలి. సో ఈ వే బిల్ రేస్ చేయాలి. మనకు మధ్యలో గూడ్స్ ఎప్పుడన్నా ఆపొచ్చు. లైక్ పోలీస్ అనేది మనకు మధ్యలో ఎప్పుడన్నా ఆపొచ్చు. సపోజ్ అర్ధరాత్రి 10:30కో లేకపోతే 11కో 12కో గూడ్స్ ఆపి ఆబ్జెక్షన్ రైజ్ చేస్తాడు పంపించడానికి. ఆ కేసులో మీకు ఆ కస్టమర్ ఎవరికి ఫోన్ చేస్తారు? మెయిన్ చార్టర్డ్ అకౌంటెంట్కి చేస్తారు. ఎందుకంటే ఈవే బిల్ అన్నీ కూడా జనరేట్ చేయించి మనం గైడెన్స్ చేసి పంపించాం. బట్ ఆ కేసులో మనం ఓకే మన పర్సనల్ టైంలో ఉన్నాము, బట్ గూడ్స్ ఆగిపోయింది, అక్కడ బిజినెస్ మీకు స్ట్రక్ అయిపోయిందిలే, చాలా వాల్యూ గూడ్స్ ఉండొచ్చు మీకు అందులో. బట్ ఆ టైంలో మీకు ఫోన్ చేశారనుకుందాం, సపోజ్ చాలా ఇష్యూ ఫేస్ చేసి ఫోన్ చేశారనుకోండి, ఆ టైంలో మీకు రెస్పాండ్ అవుతున్నారంటే యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్. ఓకే. సో యు ఆర్ ప్రొవైడింగ్ దట్. వెరీ నైస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా, నాకు గవర్నమెంట్ హెల్ప్ కావాలంటే ప్రభుత్వ మద్దతు గురించి నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని క్రియేట్ చేసుకోవడం ఎంతో మందికి తెలియదు. కరెక్ట్. అలాంటి సర్వీస్ దొరుకుతుందంటే సో మీరు ఎలా కేటర్ చేస్తున్నారు, ఎంత ఇంపార్టెంట్ అది, ఏమేమి ఉంటుంది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంపార్టెన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడినట్టయితే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ చాలా కేసెస్లో అవసరం. ఏ కేసెస్ అంటే, ఒక మీరు ఇనిషియల్గా లోన్కి వెళ్తున్నారు, ఎంఎస్ఎంఈ లోన్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ ఇష్యూ చేసే సబ్సిడీస్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, లేదా స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నారు, దానికి మీరు పబ్లిక్ ఫైనాన్స్ కానీ లేదా ప్రైవేట్ ఫైనాన్స్ కానీ లేదా గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి లోన్ కావాలనుకుంటున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది, మీరు అసలు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు, బట్ మీరు మా దగ్గరికి లోన్కి వచ్చారు, మీరు మీకున్న బిజినెస్ ఐడియా ఓకే మాకు చెప్పారు బై వర్డ్స్, ఓవరాల్గా చెప్పారు, బట్ మీరు ఎంత బిజినెస్ జరుగుతుంది, నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది, మేము ఇచ్చే లోన్తో మీరు ఏమేమి కొనాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో అడుగుతారు. దాన్నే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమేమి ఉంటుందంటే ఎవ్రీథింగ్, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆ బిజినెస్లో ఆయన ఎక్స్పీరియన్స్ ఏముంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఆల్రెడీ చేశారా, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది నార్మల్ డేటా, బేసిక్ డేటా. దీంతో పాటు ఆయన బిజినెస్ ఐడియా ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు. సో దాని నుంచి నెక్స్ట్ 5-10 ఇయర్స్ వచ్చే సేల్స్ ఎంత, ప్రాఫిట్స్ ఎంత మిగులుతున్నాయి, ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు, రేషియోస్, కరెంట్ రేషియోస్ కానివ్వండి, రేషియోస్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఆయన ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఎవరైతే బ్యాంకర్స్కి మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చే లోన్తో వీళ్ళు ఏమేమి కొనాలనుకుంటున్నారు, అసెట్స్ కొనాలనుకుంటున్నారా లేదా వర్కింగ్ క్యాపిటల్ లాగా వాడాలనుకుంటున్నారా, ఏ విధంగా వాడాలనుకుంటున్నారా అనేది కంప్లీట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనం ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి స్పెసిఫిక్ ఈ ఫార్మాట్లోనే చేయాలంటే అలా ఏం లేదు, ఈ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ కవర్ అవ్వాలి, మీరు ఏ ఫార్మాట్లోనే చేసుకుని తీసుకెళ్ళచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్, నేను నా బిజినెస్ గురించి అప్లై చేస్తున్నప్పుడు నాకు బెనిఫిషియల్గానే నేను చూస్తాను. కరెక్ట్. సో బ్యాంక్ దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తుంది, అది కరెక్టా కాదా అనేది. సో ఇప్పుడు నేను ఏదో ఒక ఎస్టిమేషన్ ఇచ్చానండి, బ్యాంక్కి ఇది సరికాదు అనిపిస్తుంది, సో హౌ విల్ దే ఐడెంటిఫై? సో దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్ టు వ్యాలిడేట్ ఇట్. ఓకే. దానికి ఒక టీం ఉంటుంది మళ్ళీ. సో మనము మన ఇష్టం వచ్చినట్టు మన బెనిఫిట్ కోసం వేసేస్తున్నా కూడా మనం ఎక్కడొకటి మిస్టేక్ చేయొచ్చు. వాళ్ళు దే విల్ ఐడెంటిఫై ఇట్. ఒక సపోజ్ మనం నెక్స్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఒక 10 లక్షలు వేసాం, ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ ఒక 30-40 లక్షలు వేసాం, అంత గ్రోత్ ఎలా పాసిబుల్ అవుతుంది యాక్చువల్గా? సో వాళ్ళు డిఫరెంట్ మెట్రిక్స్ అప్లై చేసి మీరు ఇస్తున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ వైబులా కాదనేది చెక్ చేయడానికి ఒక సపరేట్ టీం ఉంటుంది. ఓకే. ఒక ప్రాజెక్ట్ రిపోర్టు అది వ్యాలిడేట్ అవుతుందంటే ఒక కరెక్ట్ పర్సన్, ఆ బిజినెస్ మీద ఐడియా ఉన్న పర్సన్ జెన్యున్గా అంతా ఆలోచించి కరెక్ట్ చేస్తేనే అది వ్యాలిడేట్ చేస్తారు. సో వాట్ డూ యూ సజెస్ట్? ఒక సిఏ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే అలాంటి ఛాలెంజెస్ని మిటిగేట్ చేయవచ్చా? హౌ డూ యూ థింక్? ఒక సిఏ సిగ్నేచర్ పడింది అనుకోండి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్, హౌ విల్ దట్ వాల్యూ? సో బేసికల్గా ఏంటంటే నార్మల్గా చార్టర్డ్ అకౌంటెంట్ సిగ్నేచర్ అనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద కంపల్సరీ అయితే కాదు, బట్ కంపల్సరీగా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది సైన్ చేయడం వల్ల. ఫైన్. సో ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా ప్రొపరేటర్ ఓన్గా చేస్తాడంటే అంత ఎఫర్ట్స్ ఆయన పెట్టలేడు. ఫైనాన్సెస్ డేటా కూడా అంత బడ్జెటింగ్ కానీ ఆ ప్రొజెక్షన్స్ కానీ వేసే సిచ్యువేషన్, ఎందుకంటే ఆయన ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్, ఎంత బిజినెస్ చేస్తాను ఏంటి
ఏంటి అనేది ఆయనకి తెలుసు, బట్ ప్రొజెక్షన్స్ ఎలా వేయాలి అవన్నీ ఆయనకి తెలియదు. సో వాళ్ళు ఇచ్చిన డేటాతోనే మనం అదే డేటాని మనం ప్రొజెక్షన్స్ మీద ఎలా కన్వర్ట్ చేయాలి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనం సైన్ చేసి ఇస్తే దట్ విల్ హ్యావ్ ఎన్ వాల్యూ అడిషన్. సో ఒక బిజినెస్లో వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి కదా, దీని గురించి ఒక ఐడియా ఉండక క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు, ఎంత వచ్చింది కూడా చూసుకో. కరెక్ట్. అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ బిజినెసెస్. Correct. మీరు జనరల్ గా చెప్పేటట్లయితే హౌ టు మేనేజ్ కాస్ట్ సో దట్ ఐల్ బి ప్రాఫిటబుల్. రైట్. సో ఇనీషియల్గా మీకు ఏ వేరియబుల్ కాస్ట్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో మీరు ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ బిజినెస్కి ఎంత కావాలి, ఎంత ఖర్చు పెడితే ఆ బిజినెస్ బిల్డ్ అవుతుంది అనేది మీకు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడే మీరు బిజినెస్లోకి మూవ్ అవుతారు. ఓకే. ఎంత పెడితే ఆ బిజినెస్ బిల్డ్ అయ్యి దాని ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి అనేది మీకు మైండ్లో ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఇనీషియల్గా ఒక క్యాపిటల్ పెడతారు. ఓకే. ఆ క్యాపిటల్ ఎంత అనేది మీకు తెలిసి ఉంటుంది. సో దేర్ బై ఆ బిజినెస్ వల్ల మీకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతున్నాయి, వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతున్నాయి అనేది కూడా మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇక్కడ ఈ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అన్ని చూసుకున్న తర్వాత మీరు పెట్టిన క్యాపిటల్కి ఏదైతే బయట ఎఫ్డీస్ కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది మీట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. మీరు ఇప్పుడు సపోజ్ ఇనిషియల్గా బిజినెస్ ఒక 20 lakhs పెట్టి స్టార్ట్ చేశారండి. ఓకే. మీరు ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అవన్నీ పెట్టిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ అనేది సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద చూసుకున్నట్టయితే ఆ పర్సెంటేజ్ ఎంత అయితే ఉందో అది బయట వచ్చే ఎఫ్డీస్ ఇంట్రెస్ట్ కానీ దానికంటే తక్కువ ఉంటే యూ నీడ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. ఎందుకంటే బిజినెస్ పెట్టి అంత అమౌంట్ అక్కడ పెట్టడం కల్లా మీరు ఎఫ్డీ వేసుకుంటే అక్కడ క్యాపిటల్ స్టాక్ వచ్చేస్తుంది కదా. కరెక్ట్. సో ఇది చూసుకోవాలి మెయిన్ గా. ఓకే. ఓకే. ఇది చూసుకుని ఎఫర్ట్స్ పెంచి దాన్ని బట్టి మీరు బిజినెస్ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేసుకుని దాని మీద ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సో ఈ వేరియబుల్ కాస్ట్ అని చూసుకున్నప్పుడు సార్ ఇన్ఫ్లేషన్ ది ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాస్ట్ రిలేటెడ్ కంట్రోల్ చేయడానికి. ఒక సిఏ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిఏ నాకు సరిగ్గా పని చేసి పెడుతున్నారా, సర్వీస్ బాగా ఉందా లేదా, నేను ఏం అడగాలి సిఏని, ఇది తెలియదు ఎంతో మందికి. ఫీజు ఎంత అంటారు. అలా కాకుండా ఒక సిఏ దగ్గరికి వెళ్ళాలంటే కావాల్సిన అండర్స్టాండింగ్ ఏమేమి ఉండాలి దాని గురించి? సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి మనం ఒకసారి సీఏ దగ్గరికి వెళ్తాం అనుకోండి, గుడ్ ఆ బ్యాడ్ అనేది కాన్సెప్ట్ లేదండి. ఎందుకంటే ఎవ్రీ సీఏ, ప్రతి ఒక్క సీఏ కూడా అవే రూల్స్ చదివచ్చు ఉంటాడు, అదే యాక్ట్ చదివచ్చు ఉంటాడు, అదే ప్రొవిజన్స్ చదివచ్చు ఉంటారు. సో మీరు ఒకసారి సీఏ దగ్గరికి వెళ్తున్నారంటే కంపల్సరీగా ఆయన మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీరు సరిగ్గా ఆయనకి డేటా ఇవ్వకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడు ఎంగేజ్మెంట్ అనేది. సో మీరు ఒకసారి సీఏ దగ్గరికి వెళ్ళి మీ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే హీ విల్ మెయింటైన్ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. సో ఒక సీఏ నాకు సరిగ్గా సర్వ్ చేస్తున్నారా అది ఎలా తెలుస్తుంది? సో బేసికలీ ఇనీషియల్ డిస్కషన్లోనే మీరు అంటే మంత్లీ మీరు కూడా చెక్ చేసుకోవాలి ఫైలింగ్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా. ఇప్పుడు మీరు డేటా ఇచ్చేస్తున్నామని ఫైల్ చేసేస్తున్నారంటే సరిపోదు. మీరు ఫైల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్స్, దానికి సంబంధించిన రిపోర్ట్స్ మీరు తెచ్చుకుని ఒక్కసారి కూడా మీరు ఒక 1 hour టైం స్పెండ్ చేసి కరెక్ట్గా వెళ్ళిందా లేదా డేటా ఒకసారి చూసుకోవాలి. ఓకే. అది ఏ ఫైలింగ్ అయినా కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, మంత్లీ ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కానివ్వండి, ఏవన్నా కానీ మీరు ఒకసారి సూపర్వైజ్ చేస్తే దెన్ యూ విల్ కమ్ టు నో వెదర్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా, కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది మీకు అర్థమవుతుంది. అండ్ సార్ వైల్ ఫైలింగ్ నా తరపున ఒక సీఏ చేస్తూ ఉంటారు కదా, ఒకవేళ సీఏ ఏదైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మళ్ళీ 2 types మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం, సరే జిఎస్టీ తీసుకోండి. జిఎస్టీ అనేది మీకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేక మీరు ఏం చేస్తారు, సీఏకి ఇస్తారు లేదా ఇంకొక ట్యాక్స్ కన్సల్టెంట్కి ఎవరికో ఇస్తారు, ఆయన ఫైల్ చేస్తారు. అక్కడ మీనింగ్ ఏంటంటే ఆయన ఫైల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మిస్టేక్ చేస్తే ఆయన రెస్పాన్సిబుల్ అని కాదు. యాక్చువల్గా మనం రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు అక్కడ క్లియర్గా ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ అని చెప్పేసి ఒక క్లాజ్ ఉంటుంది. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ ఓనర్. ఓ మై గాడ్. ఆయన మిస్టేక్ చేసినా పడేది మీకే. సో దీని గురించి ఎలా మనం కేర్ఫుల్గా ఉండాలి సార్? ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. సో అందుకే అంటున్నాను, మీరు ఫైల్ చేసే ముందు ఒకసారి ఆ డ్రాఫ్ట్ మీరు తెప్పించుకొని చూసుకొని ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేసి మీరు అప్రూవ్ ఇస్తే దెన్ యూ విల్ బి కంఫర్టబుల్. ఓకే. అంటే మీరు బిజినెస్ రన్ చేయడానికి ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తారో కాంప్లైన్స్ గురించి కూడా అట్లీస్ట్ మినిమం టైం స్పెండ్ చేస్తే మీ గవర్నమెంట్ నుంచి కొంచెం సేఫ్గా ఉంటారు. ఓకే. సో ఎలాంటి లీగల్ స్ట్రక్చర్కి ఎలాంటి ప్రాఫిట్స్ లేకపోతే అడ్వాంటేజెస్ మరియు డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి దాని గురించి చెప్పండి. షూర్. ఓకే. సో బేసికల్గా ఒక పర్సన్ ఎవరైనా కానివ్వండి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మెజారిటీ పీపుల్ ఫేస్ చేస్తున్న క్వశ్చన్ వచ్చేసి మేము ఏ ఎంటిటీని చూస్ చేసుకోవాలి, ఏ లీగల్ ఎంటిటీ మాకు కరెక్ట్ అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. ఇక్కడ మనకి ఇండియాలో లీగల్ ఎంటిటీస్ అనేవి చాలా ఉన్నాయి. లైక్ వాటి గురించి మాట్లాడుకున్నట్టయితే సోల్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కొంతమంది ఏంటంటే చారిటబుల్ యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటారు, బిజినెస్ కాకుండా పబ్లిక్కి సర్వీస్ చేద్దామని.
అట్లాంటి వాళ్ళకి ట్రస్ట్లు, సొసైటీలు, సెక్షన్ 8 కంపెనీస్ ఇలాంటివి కూడా. సో ఇన్ని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఏది కరెక్ట్ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది చాలామంది ఈ క్వశ్చన్ ఫేస్ చేస్తున్నారు. ఓకే. అయితే ఇది డిసైడ్ చేసుకోవడానికి చాలా ఫ్యాక్టర్స్ మనం బ్యాక్గ్రౌండ్లో రన్ చేసుకోవాలి. ఓకే. అవేంటంటే మన బిజినెస్ గురించి మనకి ఎంతవరకు ఐడియా ఉంది, అంటే అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మనకు నమ్మకం ఎలా ఉంది. సో కొంతమంది ఏంటంటే అండి ఎలా ఉంటారంటే బిజినెస్, ఇందులో 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే బిజినెస్ గురించి అంత ఐడియా లేదు, బట్ స్టార్ట్ చేసి చూద్దాము, రన్ అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే డిస్కంటిన్యూ చేద్దాం. ఈ కేటగిరీ పీపుల్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళకి చాలా నమ్మకం ఉంది, ఇది మార్కెట్లో చాలా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం ఉంది, ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆల్రెడీ చేస్తూ ఉంటారు, బట్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు, వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటుంది, బిజినెస్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంటారు, బట్ ఇంకా అసలు లీగల్ స్ట్రక్చర్ ఇంకా చూస్ చేసుకుని ఉండరు. ఈ 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళకి బిజినెస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రన్ అవుతుందా లేదా అనేది ఇంకా వాళ్ళకి ఐడియా లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేద్దాం, రన్ అయితే వెల్ అండ్ గుడ్ అనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మేము సజెస్ట్ చేసేది వాళ్ళకి ఇనిషియల్గా సోల్ ప్రొపరేటర్షిప్కి వెళ్ళిపోమని మేము సజెస్ట్ చేస్తాం. ఓకే. ఎందుకు సోల్ ప్రొపరేటర్షిప్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తామంటే ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళినారనుకోండి, వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ ఇన్కార్పొరేట్ చేసేసి ఎవ్రీథింగ్ ఫస్ట్లో రిజిస్ట్రేషన్ చేసేసి ప్యాన్ ఎవ్రీథింగ్ తీసేసుకుని పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఒకవేళ వాళ్ళ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే రన్ అవ్వట్లేదు కదా వదిలేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అలా కాదండి, మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా కూడా కంపల్సరీగా కంప్లైంట్స్ అనేవి చేయాలి. ఓకే. జీరో బ్యాలెన్స్ షీట్, జీరో P&L ఇవన్నీ కూడా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సబ్మిట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి, మీ డిన్ని యాక్టివ్ ఉంచుకోవాలి, ఎవ్రీథింగ్ కంప్లైంట్స్ కంపల్సరీగా. ప్రైవేట్ లిమిటెడ్ అనేది మీరు ఒకసారి ఇలాంటి కేటగిరీ వాళ్ళు హైయర్ ప్రొఫైల్కి వెళ్ళిపోతే ఫేస్ చేసేవి ఇవి. మేము చాలా కేసెస్ చూస్తాం ఇలాంటివి. వచ్చినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మేము. సో మీరు బిజినెస్ గురించి ఇంకా మీకు అంత ఇది ఐడియా లేదు కదా, మీరు డైరెక్ట్గా ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు వెళ్తున్నారు, వై డోంట్ యూ గో ఫర్ సోల్ ప్రొపరేటర్షిప్ ఇనిషియల్లీ అండ్ దెన్ కన్వర్ట్ చేసుకోండి. తర్వాత మీకు అంత నా బిజినెస్ మీద నమ్మకం ఉంటే దాని తర్వాత కన్వర్ట్ చేసుకోండి అని చెప్పినా కూడా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రైవేట్ లిమిటెడ్ అని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు దాన్ని వదిలేసిన తర్వాత మా దగ్గరకు వస్తారు, దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు అని. అప్పుడు చూస్తే lakhs పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, lakhsలో. ఓకే. సో ఫస్ట్ కేటగిరీ అయిపోయింది. సెకండ్ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ గురించి వాళ్ళకి చాలా నమ్మకం ఉంది, అది సక్సెస్ అవుతుంది అనే కాన్సెప్ట్ వాళ్ళకి మైండ్లో ఉంది. వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కానీ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే. వాళ్ళకి ఏంటంటే కంప్లైంట్స్ కాస్ట్ నథింగ్, బిజినెస్ బాగా రన్ అవుతుంది, సేల్స్ జరుగుతున్నాయి, ప్రాఫిట్స్ వస్తున్నాయి, కంప్లైంట్స్ కాస్ట్ నథింగ్. కాబట్టి వాళ్ళకి మేము డైరెక్ట్గా యూ కెన్ గో ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ LLP సజెస్ట్ చేస్తాం. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు, వై డోంట్ యూ డైరెక్ట్లీ గో టు ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇందులో మళ్ళీ ఇది ఒక ఫ్యాక్టర్ అండి, బిజినెస్ ఐడియా అనేది ఒక ఫ్యాక్టర్ అయితే ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇందాక మీరు అన్నారు కదా పర్సనల్ అసెట్స్ అనేది ఎంతవరకు లైబుల్ అనేది. ఇందులో మనం మాట్లాడుకున్న లీగల్ ఎంటిటీస్లో సోల్ ప్రొపరేటర్షిప్ ఒకటి, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒకటి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. వీటిలో మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏదైతే లైసెన్స్ ఇస్తుందో, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్కి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, 1% కంపెనీకి లైసెన్స్ ఇస్తుంది. ఈ లీగల్ ఎంటిటీస్కి వీళ్ళ పర్సనల్ అసెట్స్ని టచ్ చేయడానికి ఉండదు. అసలు పర్సనల్ అసెట్స్ టచ్ చేయడానికి ఎందుకు అవసరం వస్తుందంటే మనం దీని గురించి ఒకసారి ఇండెప్త్గా మాట్లాడుకున్నట్టయితే మనం బిజినెస్ స్టార్ట్ చేసాం, సో ఓన్ క్యాపిటల్ లేదు, మనం ఏం చేస్తాం, బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకోవడము, లేదా ఇంకొక ప్రైవేట్ పర్సన్ నుంచి లోన్ తెచ్చుకోవడము, ఇది చేస్తాం. లోన్ తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ పెడతాము. అన్ఫార్చునేట్లీ అది ఒకవేళ రన్ అవ్వకపోతే మనం ఆ బిజినెస్ నుంచి ప్రాఫిట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయి ఉంటే, కాకపోతే మనకు లోన్ ఇచ్చే వాళ్ళు అయితే వదలరు కదా మీ బిజినెస్ రన్ అవ్వలేదని, ఈఎంఐలు కట్టాలి, లోన్ రీపే చేయాలి, ఇంట్రెస్ట్లు పే చేయాలి. ఈ కేసులో ఏంటంటే మీ క్యాష్లో అనేది లేదనుకోండి, మీరు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి కూడా మీ దగ్గర లేదనుకుందాం, అప్పుడు మీరు ఏం చేస్తారు, కట్టలేని పరిస్థితిలో మీరు వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటారు, మారటోరియం అడుగుతారు, లేకపోతే కొంచెం టైం అడుగుతారు, దాన్ని లోన్ రీస్ట్రక్చరింగ్ చేయమంటారు. సరే అది కూడా చేశారు, అది చేసినాక కూడా ఇంకా కట్టలేని పరిస్థితి వచ్చిందంటే అల్టిమేట్గా బ్యాంక్ వాళ్ళు రికవర్ చేయడానికి ట్రై చేస్తారు, స్టార్ట్ చేస్తారు. ఈ రికవరీ అనేది ఎలా చేస్తారంటే మీ దగ్గర ఉన్న అసెట్స్ బిజినెస్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి వాటిని డేటాస్కి వాళ్ళకి క్లోజ్ చేసిన తర్వాత ఇంకా ఎంత ఉంటుంది అలాగే వాళ్ళు వాల్యూ చేస్తారు. బట్ ఇక్కడ పర్సనల్ అసెట్స్ అంటేవి ఇప్పుడు మీ పర్సనల్గా మీకు ఆల్రెడీ ఒక ల్యాండ్ ఉంది, లేదా బిల్డింగ్ ఉంది, లేకపోతే ఇంకేమీ పర్సనల్ కార్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వీటిని పర్సనల్ అసెట్స్ అంటారు. వీటికి బిజినెస్కి సంబంధం లేదు, యాక్చువల్గా సంబంధం లేదు. సో అవి మీరు పర్సనల్గా సంపాదించుకున్నారు, లేదంటే మీ ఫాదర్స్ నుంచి వచ్చిందో ఎలాగో సంపాదించుకుని మీరు ఆ ఇమోల్ ప్రాపర్టీస్ అనేవి మీరు ఇల్లు, ల్యాండ్ కొనుక్కుని పెట్టుకున్నారు. వీటిని ఎప్పుడు టచ్ చేస్తారంటే మీరు సోల్ ప్రొపరేటర్షిప్ కానీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ 2 లీగల్ ఎంటిటీస్ సిచ్యువేషన్స్లో వాళ్ళు లోన్ ఇచ్చిన వాళ్ళకి మీ పర్సనల్ అసెట్ టచ్ చేసే రైట్ ఉంటుంది.
ఓకే. వేరే ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ 1% కంపెనీ కానీ ఇట్లాంటి కేసెస్లో మీ పర్సనల్ అసెట్స్ని వాళ్ళు టచ్ చేయకూడదు. మరి మీ లైబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే మీ షేర్ క్యాపిటల్ ఎంత అయితే ఉందో అంతవరకే వాళ్ళు టచ్ చేయగలుగుతారు, మీ పర్సనల్ అసెట్ని టచ్ చేయడం. ఇది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఏంటంటే బిజినెస్ పర్స్పెక్టివ్, మీరు ఎంతవరకు ఆ బిజినెస్ చేయగలుగుతారు, మార్కెట్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ అయితే, సెకండ్ వచ్చేసి మీ పర్సనల్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఇంటెన్షన్ మీరు ఉంటే ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఇట్లాంటివి చేసుకోవాలి. పర్సనల్ అసెట్ వరకు అంతవరకు రాదు, అంత సినిమా లేదు అనుకుంటే మాత్రం గో ఫర్ ప్రొపరేటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఈ లీగల్ ఎంటిటీస్ చూసుకునేటప్పుడు థర్డ్ పర్స్పెక్టివ్ ఏంటంటే పార్ట్నర్స్. అంటే ఇప్పుడు మీరు ఒకరే ఉన్నారు, బిజినెస్ మీరు ఒకరే చేస్తారు, మీకు ఎవరు సపోర్ట్ లేదు, ఇంకొక పార్ట్నర్ కూడా లేరు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇదర్ ప్రొపరేటర్షిప్ అంటేనే సోల్ ప్రొపరేటర్, సింగిల్ ఓనర్. ఓకే. ఈవెన్ సోల్ ప్రొపరేటర్గా ఉండి నా పర్సనల్ అసెట్ టచ్ చేయకూడదు, నేను మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్స్ ఆఫీస్ నుంచి లైసెన్స్ కావాలంటే అక్కడ కూడా ఉన్నాయి కాన్సెప్ట్. మనకి 1% కంపెనీ అనే కాన్సెప్ట్ ఉంది, దాంట్లో కూడా మీరు ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవచ్చు 1% కంపెనీ. సో ఇది ఒకవేళ మీకు ఇంకో పార్ట్నర్ ఉన్నారు, ఇన్వెస్టర్, ఇంకొక పర్సన్ ఉన్నారు, ఇద్దరు కలిసి సగం సగం పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ కేసెస్లో సోల్ ప్రొపరేటర్షిప్ అనేది లేదు, కాన్సెప్టే లేదు. ఎందుకంటే సోల్ ప్రొపరేటర్షిప్ అంటే సింగిల్ ఓనర్. ఇక్కడ ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, ఇద్దరు ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈ కేసులో మీరు పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఎల్ఎల్పీ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 3 పర్స్పెక్టివ్లో మీరు ఆలోచించుకుని మీకు ఏది సెట్ అవుతుంది, అసలు మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, పర్సనల్ అసెట్స్ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, లేదు బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఉందా, లేదు పార్ట్నర్స్ ఉన్నారా, ఈ 3 మీరు అనలైజ్ చేసుకుని మీకు ఏ లీగల్ ఎంటిటీ కరెక్ట్ అవుతుందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డెప్త్కి వెళ్తే ట్యాక్స్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ పర్స్పెక్టివ్ గురించి ఆలోచించుకున్నట్టయితే సోల్ ప్రొపరేటర్షిప్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కానీ ఎల్ఎల్పీకి కానీ ఏ ఎంటిటీకి ఏ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అప్లికేబుల్ అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. కొంతమంది అడుగుతారండి, ఇది మనం తీసేయడానికి లేదు ఈ పాయింట్ని. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెడితే నా ప్రాఫిట్స్ మీద ఎంత ట్యాక్స్ కట్టాలి, పార్ట్నర్షిప్ ఫర్మ్కి వెళ్తే నా ప్రాఫిట్స్ మీద ఎంత ట్యాక్స్ కట్టాలి, సోల్ ప్రొపరేటర్కి వెళ్తే నేను సంపాదించిన ప్రాఫిట్స్ మీద ఎంత ట్యాక్స్ కట్టాలి. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇనిషియల్గా సోల్ ప్రొపరేటర్షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో సోల్ ప్రొపరేటర్షిప్కి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు ఏదో సాలిడ్ పర్సన్ అయినా కానీ ఒక సాలిడ్ పర్సన్కి ఏవైతే స్లాబ్ రేట్స్ ఉంటాయో అవే స్లాబ్ రేట్స్ యాజ్ ఆఫ్ నౌ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి స్లాబ్ రేట్స్ వచ్చేసి 0 to 3 lakhs 0% ఉంది, 3 lakhs to 7 lakhs 5% ఉంది, 7 lakhs to 10 lakhs 10% ఉంది. సో ఈ విధంగా స్లాబ్ రేట్స్లో మీరు పే చేసుకుంటారు. సో సోల్ ప్రొపరేటర్షిప్ కాన్సెప్ట్ ఏంటంటే సోల్ ప్రొపరేటర్షిప్కి సపరేట్ పాన్ కార్డ్ అంటూ ఉండదు బిజినెస్కి. అంటే బిజినెస్కి నాకు సపరేట్ పాన్ కార్డు, నా పర్సనల్కి సపరేట్ పాన్ కార్డు ఉంటుందా అంటే ఉండదండి సోల్ ప్రొపరేటర్షిప్లో. సోల్ ప్రొపరేటర్షిప్ ఏంటంటే మీ పాన్ కార్డే బిజినెస్ పాన్ కార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ పాన్ కార్డ్. సో మీరు సంపాదించే పర్సనల్ ఇన్కమ్ కానివ్వండి, మీరు చేసే బిజినెస్ చేస్తూ వచ్చే ప్రాఫిట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. సో ఈ కేసులో ఏంటంటే మీ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ మీకు పర్సనల్గా ఎఫ్డి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్, సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్, లేదా మీ పర్సనల్గా ఇంకేదైనా కమిషన్స్ ఇన్కమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిపేసి టోటల్గా ఎంతైతే టోటల్ ఇన్కమ్ ఉందో అది క్యాలిక్యులేట్ చేసి ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసిన స్లాబ్ రేట్స్ మీద ఆ స్లాబ్ రేట్స్లో అప్లై చేసి ఇన్కమ్ని ఎంత ట్యాక్స్ వస్తుందో అంత పే చేసుకోవాలి. అంటే ఈ సోల్ ప్రొపరేటర్షిప్ ఫర్మ్ రన్ చేస్తూ ఉంది సార్, అక్కడ కూడా న్యూ రెజీమ్, ఓల్డ్ రెజీమ్ ఇలా ఇవి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. లాస్ట్ 3 years నుంచి కాన్సెప్ట్ వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఓన్లీ ఒక స్కీమ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఓల్డ్ స్కీమ్ అనే కాన్సెప్ట్లో డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ అనేవి ఉన్నాయి, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ అనేది న్యూ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. న్యూ స్కీమ్కి ఓల్డ్ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ స్కీమ్లో డిడక్షన్స్ అంటే ఎల్ఐసి కట్టిన, మీరు చిల్డ్రన్ స్కూల్ ఫీజు కట్టిన, హోమ్ లోన్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా డిడక్షన్స్, ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ స్లాబ్ రేట్లో అప్లై చేసి ఎంత ట్యాక్స్ వస్తుందో కట్టాల్సి ఉంటుంది. అదే న్యూ స్కీమ్లో డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ కాన్సెప్ట్స్ లేకుండా డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఇచ్చేసింది. మరి ఇదే బెనిఫిట్ అంటే కాదండి, న్యూ స్కీమ్లో ట్యాక్స్ రేట్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్కి ట్యాక్సేషన్ ఎలా సార్? సో పార్ట్నర్షిప్ ఫర్మ్కి వచ్చినట్లయితే మీకు ఏదైతే ప్రాఫిట్ అని చేస్తున్నారో దాని మీద స్ట్రైట్ అవే 30% అండి, 30% ట్యాక్స్. ఎల్ఎల్పి కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్ కేటగిరీలోకి వస్తుంది, దానికి కూడా 30%. ఓపీసీ 1% కంపెనీ విల్ కమ్స్ అంటారు ప్రైవేట్ లిమిటెడ్ కేటగిరీలోకి వస్తుంది, దానికి యాజ్ ఆఫ్ నౌ అయితే 25% ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. 25%. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా 25%. సో ఇప్పుడు సార్ మనం ఈ 1% కంపెనీ, ఎల్ఎల్పి, ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేయాలంటే ఒక ఏజెన్సీయో, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి. ఈ సోల్ ప్రొపరైటర్షిప్ మరియు పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయాలంటే ఇండివిజువల్గా చేయొచ్చా? ఏం ప్రొసీజర్లు ఉంటాయి ఈ రెండింటి గురించి? ఇది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఏంటంటే పీపుల్ చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఫస్ట్ లీగల్ ఎంటిటీ అనేది పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ సోల్ ప్రొపరైటర్షిప్ కానీ చూస్ చేసుకున్న దాని తర్వాత దానికి ఏమేమి రిజిస్ట్రేషన్ తీసుకున్నాయనేవి చాలా మందికి తెలియదు. దానికోసం చాలా మంది మా దగ్గరకు వస్తారు, అసలు నేను ఏమేమి లైసెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ సోల్ ప్రొపరైటర్షిప్
గురించి మాట్లాడుకుందాం. సోల్ ప్రొపరేటర్షిప్ గురించి ఇందాక నేను చెప్పినట్టు దానికి బిజినెస్కి సపరేట్ పాన్ కార్డు ఉండదు. ఓకే. అతని పాన్ కార్డే బిజినెస్ పాన్ కార్డు. ఓకే. అయితే ఇందులో ఏంటంటే దీనికి సపరేట్గా సోల్ ప్రొపరేటర్షిప్ రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ గవర్నమెంట్ నుంచి ఏమీ లేదు. అయితే లోకల్గా అంటే స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకసారి మాట్లాడుకుందాం. ఈ స్టేట్స్లలో మనకి ఒక ఆఫీస్ కానీ ఒక గోడౌన్ కానీ లేదా ఒక ఫ్యాక్టరీ కానీ పెట్టాలనుకుంటే లోకల్ గవర్నమెంట్ నుంచి, అంటే ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కంపల్సరీగా కొన్ని లైసెన్స్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఆ లైసెన్స్ ఏంటంటే ట్రేడ్ లైసెన్స్, ఈ లేబర్ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, దాన్ని కూడా లేబర్ లైసెన్స్ అని కూడా అంటారు. ఈ 2 లైసెన్స్లు కంపల్సరీ తీసుకోవాలి. సోల్ ప్రొపరేటర్షిప్ అనే కాదు, మీరు ఏ బిజినెస్ చేసినా కూడా ఈ లోకల్ లాస్ ప్రకారం ఈ 2 లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. సోల్ ప్రొపరేటర్షిప్ ఈ 2 లైసెన్స్లు తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు జిఎస్టీ అనేది ఆ టర్న్ ఓవర్ బేసిస్, అది కంపల్సరీ కాదు. ఒకవేళ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయితే ఆయన తీసుకుంటాడు, లేదంటే అవసరం లేదు. సో సోల్ ప్రొపరేటర్షిప్ రిజిస్ట్రేషన్ అంటే ఈ 2 లైసెన్స్లు ఏవైతే లోకల్ గవర్నమెంట్ కంపల్సరీ చేసిందో ఈ లైసెన్స్లు తీసుకుని రన్ చేసుకోవాలి. ఓకే. సో అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక స్నాక్స్ సెంటర్ అనుకుంటే FSSAI తీసుకుంటా, ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటా, ఇన్ని కావాల్సిన రిజిస్ట్రేషన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ as a sole proprietor. అవునండి. So you need not have a separate license. Exactly, correct. Okay. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి సార్? సో పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ కాన్సెప్ట్ లో సపరేట్ పాన్ కార్డ్ వస్తుందండి. సో దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఫస్ట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పార్ట్నర్షిప్ ఫర్మ్ కి లోకల్ స్టేట్ గవర్నమెంట్ అనేది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఓకే. ఇది ఎలా చేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో వీళ్ళ కేవైసీ కానీ ఆ ఆఫీస్ ప్రెమిసెస్ కేవైసీ ఇస్తే మనం ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్, లోకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్కి సపరేట్ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీకు అలాట్ చేస్తుంది. దాని బేసిస్ చేసుకుని మనం పాన్ కార్డ్ అప్లై చేస్తే బిజినెస్ పేరు మీద పాన్ కార్డ్ కూడా వస్తుంది. సో వీటితో పాటు సోల్ ప్రొపరేటర్షిప్ మనకి ఏవైతే లైసెన్స్లు తీసుకున్నామో అవి కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఉండాలి. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ వాటిని కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒకవేళ నేను వద్దు, ఈ బిజినెస్ వద్దు అనుకుంటే, ఒక పార్ట్నర్ ఎగ్జిట్ అవ్వాలంటే దానికి కూడా ప్రొసీజర్ ఉంటుందా? దానికి కూడా చాలా పార్ట్నర్షిప్ యాక్ట్లో ఏవైతే మనకి ప్రొవిజన్స్ చెప్తుందో వాటిని ఫాలో అయ్యి ఎగ్జిట్ చేయాలి. బట్ ఒక పర్సన్తో పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఉండదు. పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటేనే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. సో ఒక పర్సన్ నాకు ఇంట్రెస్ట్ లేదు బయటకు వచ్చేసాను అనుకుంటే ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంకొకరు ఎవరినైనా అడ్మిట్ చేసుకుంటేనే ఆయన తీసేయడానికి ఉంటుంది. బికాస్ 1 పర్సన్ కెనాట్ కంటిన్యూ యాజ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే. ఓకే. సో ఒకవేళ నేను పార్ట్నర్షిప్ ఫర్మ్గా ఉన్నాను, నా పార్ట్నర్ వదిలిపోయారు అనుకోండి, అప్పుడు నేను దీన్ని సోల్ ప్రొపరేటర్గా రన్ చేస్తానంటే అగైన్ నేను లీగలీ దాన్ని డిజాల్వ్ చేసేసి రన్ చేయాలి కంపల్సరీ. ఓకే. కంపల్సరీ. ఓకే. ఓకే. ఆ డిజాల్వ్ చేసేదానికి ప్రాసెస్ సార్? డిజాల్వ్ చేయడానికి కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే లోకల్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ డిజాల్వ్ అవుతున్నట్టు మనము ఎక్కడైతే లైసెన్స్ తీసుకున్నామో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడే మనం డిజల్యూషన్ కూడా సబ్మిట్ చేయాలి. ఇవన్నీ చేసే ముందు ఫస్ట్ లోకల్ న్యూస్ పేపర్లో, లోకల్ అండ్ నేషనల్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ లిక్విడేషన్ గురించి మాట్లాడాం కదా సార్. ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఓపీసీ ఇలాంటివి ఉన్న కంపెనీలు నేను స్టార్ట్ చేస్తా, బిజినెస్ అవ్వట్లేదు, నేను దీన్ని లిక్విడిఫికేషన్ చేసేస్తానంటే దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో బేసికల్గా మేము ఫస్ట్ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఈ ప్రాసెస్ కూడా చెప్తామండి వాళ్ళకి. ఎందుకంటే ఒకసారి క్లయింట్ అనేవాడు మనకి ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ఓపీసీ కానీ, ఎల్ఎల్పి కానీ రిజిస్ట్రేషన్కి తీసుకున్న దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికే వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన బిజినెస్ డిస్కంటిన్యూ చేసినా కూడా ఇంకేదైనా ఇంకోది ఏదైనా వాళ్ళు అది లిక్విడేట్ చేయడానికి ముందుకు వస్తారు. ఓకే. అది కూడా కొంచెం లెంతీ ప్రాసెసే. దాంట్లో కూడా మనం ఏంటంటే ఫస్ట్ దాన్ని లిక్విడేట్ ఎలా చేస్తారంటే ఇందులో 2 కేటగిరీస్ అండి. మళ్ళీ స్టార్ట్ చేస్తారు బిజినెస్, రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, ఎవ్రీథింగ్ లైసెన్స్లు అన్నీ వచ్చేసాయి, బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు, బట్ బిజినెస్ చేయడమే స్టార్ట్ చేయలేదు, అసలు ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఇది ఒక కేటగిరీ. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయిపోతుంది. దెన్ ఆయన ముందరకు వచ్చి నా బిజినెస్ క్లోజ్ చేస్తాను అనుకుంటున్నాను, నేను ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే స్టార్ట్ చేశానో అది నేను ఇప్పుడు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను అనేవాళ్ళు కొంతమంది. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే బిజినెస్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ లైసెన్స్ తీసుకున్నారు, బిజినెస్ నడుస్తుంది, బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ అవుతా ఉన్నాయి, బట్ లాస్లో రన్ అవుతున్నప్పుడు వాళ్ళ ముందరకు వచ్చి సో నేను ఇంకా బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది నాకు అంత ప్రాఫిటబుల్ అనిపించట్లేదు. ఈ 2 కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఒక ప్రాసెస్ అండి, సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఇంకో ప్రాసెస్. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రీసెంట్గా ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్లో మనం కొన్ని అటాచ్మెంట్ అంటే ఎలాంటివంటే డేటా ఎవరైతే మనకి క్రెడిట్ బేసిస్లో ఎవరైతే మన గూడ్స్ కానీ సర్వీస్ కానీ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, అంటే మాకు ఎటువంటి ఈ కంపెనీ నుంచి మాకు ఎటువంటి అమౌంట్ రావాల్సిన అవసరం లేదని చెప్పేసి సర్టిఫికేట్ తెచ్చుకొని, ఎందుకంటే రేపన్న రోజు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీస్ ఇవన్నీ చూడకుండా క్లోజ్ చేసేస్తే వీళ్ళు వచ్చి మనకు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీస్ పట్టుకుంటారు. వీళ్ళకి ఒక 20 కంపెనీస్ తో సర్వీస్ ఉంటే అవును
ఆ 20 నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవాలా? తెచ్చుకోవాలి. ఓ మై గాడ్. క్రెడిటార్స్ అందరూ కూడా నాకు ఎటువంటి అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చే అవసరం లేదు అనే ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఓకే. ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్లో ఆ ఫామ్లో మనం సబ్మిట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక ప్రాసెస్. లేదు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ అవుతా ఉంది, బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, వీళ్ళకి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళు కూడా ప్రైవేట్ లిమిటెడ్ క్లోజ్ చేస్తున్నట్టు లోకల్ అండ్ నేషనల్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా సేమ్ క్రెడిటార్స్ మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ అబ్జెక్షన్స్ నోట్ చేసుకుని మినిట్స్ ఇవన్నీ ఫామ్ చేసుకుని వాళ్ళు కూడా క్లోజింగ్ అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అన్ని ఒక గవర్నమెంట్ అపాయింటెడ్ లిక్విడేటర్ ముందు జరుగుతుంది. ఎస్. ఓకే. ఎంత టైం పట్టొచ్చు సార్? సో ఇది 2-3 months మినిమం పడుతుంది. మనకు ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మీటింగ్ అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత దాని నుంచి 2 to 3 months అయితే మినిమం పడుతుంది. వాట్ ఇస్ ద కన్ఫర్మేషన్? అంటే ఏదైనా సర్టిఫికేట్ ఇస్తుందా గవర్నమెంట్ నుంచి మనకి మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి మనకు ఒక క్లోజింగ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఓకే ఓకే. ఆ బిజినెస్ గురించి ఈవెన్ పబ్లిక్ కూడా సెర్చ్ చేయొచ్చు ఈ బిజినెస్ క్లోజ్ అయిందా లేదా అనేది. వాళ్ళ కంపెనీ నేమ్తో సెర్చ్ చేసుకుంటే మనకి స్ట్రైక్ ఆఫ్ అనే టర్మ్ అక్కడ కనిపిస్తుంది. మీనింగ్ ఏంటంటే ఈ బిజినెస్ క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇంతవరకు చెప్పారో దాన్ని బట్టి నాకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే కంప్లైన్స్ కాస్ట్. సోల్ ప్రొప్రైటర్ ఆప్షన్ ఉంది, వద్దు రిస్క్ అనుకుంటే 1% కంపెనీ కూడా అలాంటి కార్పొరేట్ బెనిఫిట్స్ సోల్ ప్రొప్రైటర్ లానే ఇస్తుంది. అవునండి. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, నాకు వద్దు అనుకుంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఉంది. సో నాకు కాంప్లయన్స్ కాస్ట్ చూసుకుంటే ఐ కెన్ థింక్ ఆఫ్ విచ్ వన్ టు చూస్. అవునండి. సో వీటన్నిటి గురించి సోల్ ప్రొప్రైటర్, ఓపీసీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ వీటి గురించి ఉన్న కంప్లైన్స్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ అనుకుంటే ఎంత పడుతుంది? ఓకే. సో కంప్లైన్సెస్ కాస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైన్స్ అంటే ఏంటి అంటే ఒకసారి మాట్లాడుకుందాం ప్లీజ్ సార్. కంప్లైన్సెస్ అంటే ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏ బిజినెస్ అయినా కానివ్వండి, ప్రొపరేటర్షిప్ కానివ్వండి, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానివ్వండి, లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానివ్వండి, ఒకసారి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అసలు కంప్లైన్సెస్ అంటే ఏంటి? మనం లైసెన్స్లు అన్నీ తీసుకున్నాము, రిక్వైర్డ్ లైసెన్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే పార్ట్నర్షిప్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకుని లోకల్ లాస్ ప్రకారం కూడా ఏవైతే లైసెన్స్ కావాలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకుని పెట్టుకున్నాం. అసలు ఇంకా కంప్లైంట్స్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం బిజినెస్ ఓనర్ చేయలేడు కదండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా తీసుకున్నాడు, ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైలింగ్ చేసుకోవాలి. ఈ జిఎస్టీ ఫైలింగ్నే కంప్లైన్సెస్ అంటాం. నెక్స్ట్ ఇయర్లీ ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీగా ఫైల్ చేయాలి, దాన్ని ఒక కంప్లైన్స్ అంటాం. ఇంకా ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, వాళ్ళకి డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఒకటి అలాట్ అవుతుంది. ఆ డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని వాళ్ళు యాక్టివ్లో ఉంచుకోవాలంటే ఎవ్రీ ఇయర్ కేవైసీ ఫైల్ చేయాలి, దీన్ని కూడా కంప్లైన్స్ అంటాం. నెక్స్ట్ బుక్ కీపింగ్, అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. బిజినెస్ ఓనర్ వాళ్ళే చేసుకోలేరు కదా, వాళ్ళు అవుట్ సోర్స్ చేయడం లేకపోతే ఇంకొక అకౌంట్ పెట్టుకోవడం చేస్తారు, దాన్ని కూడా కంప్లైన్స్ అంటాం. వీటిని కంప్లైన్స్ కాస్ట్ అంటాం. సో ఈ కంప్లైన్స్ కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సోల్ ప్రొపరైటర్ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కానీ, అదర్ ఎంటిటీస్ కానీ ఎంత పడుతుంది, ఎంతవరకు వాళ్ళు స్పెండ్ చేయాలంటే దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సోల్ ప్రొపరైటర్షిప్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సోల్ ప్రొపరైటర్షిప్లో కంప్లైన్స్ కాస్ట్ అంటే మనకి ఇయర్లీ ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. జిఎస్టీ కూడా అనే టర్న్ ఓవర్ అనేది జిఎస్టీ థ్రెషోల్డ్ లిమిట్ దాటి జిఎస్టీ కూడా తీసుకున్నట్టయితే మంత్లీ కంప్లైంట్స్ చేయాల్సి ఉంటుంది, మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు అయితే గవర్నమెంట్ కంప్లైన్సెస్. అపార్ట్ ఫ్రమ్ ది సోల్ ప్రొపరైటర్షిప్ ఇంకేం చేయడం అవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. ఇయర్లీ ఒకసారి ట్యాక్స్ ఆడిట్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది కూడా క్రాస్ అయితే అలాంగ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీలో కూడా కొన్ని థ్రెషోల్డ్ లిమిట్ పెట్టింది. టర్న్ ఓవర్ అనేది ఈయనకి ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత క్రాస్ అయితే జిఎస్టీ యాన్యువల్ రిటర్న్ కూడా ఫైల్ చేయాలి, అలాంగ్ విత్ మంత్లీ రిటర్న్తో పాటు యాన్యువల్లీ ఒక రిటర్న్ ఫైల్ చేయాలి. ఇవన్నీ కంప్లైన్సెస్. సో డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం జిఎస్టీ అనేది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే జిఎస్టీ అనేది టర్న్ ఓవర్ బేస్డ్. అది ఏ ఎంటిటీ చూస్ చేసుకున్నా కూడా కంపల్సరీగా మంత్లీ చేయాలి, ఆ థ్రెషోల్డ్ లిమిట్ దాటిది ఇయర్లీ కూడా చేయాలి. అది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇది డిఫరెన్స్ గురించి మాట్లాడడానికి మనకు పనికిరాదు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రతి ఒక్క ఎంటిటీ ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా చేయదు. అదే థ్రెషోల్డ్ లిమిట్ దాటితే ట్యాక్స్ ఆడిట్ కూడా చేయాలి. ఇది కంపారిజన్ కూడా ఇది కూడా పనికిరాదు. ఇవి కాకుండా మనకి కంప్లైంట్స్ ఎక్కడ పడతాయంటే సోల్ ప్రొపరైటర్షిప్ ఇంకేం కాస్ట్ లేవు మీకు, జిఎస్టీ ఫైలింగ్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్. ఈ కంప్లైంట్స్ కాస్ట్ అనేది ప్రతి ఒక్క ఎంటిటీనే ఉంది, ప్రైవేట్ లిమిటెడ్లో ఉంది, ఎవ్రీథింగ్. సో సోల్ ప్రొపరైటర్షిప్ ఇంకా మీకు కంప్లైంట్స్ కాస్ట్ ఇంకా ఎక్స్ట్రా ఏం పడదు, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్, మంత్లీ జిఎస్టీ. ఆన్ అండ్ యావరేజ్గా మనం కాస్ట్ గురించి ఇంకా డెప్త్గా మాట్లాడుకున్నట్టయితే టర్న్ ఓవర్ బేసిస్ తీసుకుందాం. సరే ఒక పర్సన్ పెట్టాడు బిజినెస్ బాగా రన్ అవుతుంది, ఒక 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు టర్న్ ఓవర్ అవుతుంది అనుకుందాం, బిట్వీన్ ఎట్ ఎనీ టర్న్ ఓవర్ 50 lakhs కానీ 60 lakhs కానీ. మనకి మ్యాక్సిమం ఖర్చు అయితే మంత్లీ జిఎస్టీ రిటర్న్స్కి ఫైల్ చేయడానికి మార్కెట్లో 2000 నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తున్నారు మంత్లీ. ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూసుకున్నట్టయితే 10 lakhs నుంచి 1 crore టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద మినిమం కాస్ట్ ఫర్ సోల్ ప్రొపరైటర్షిప్. పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా సేమ్, సోల్ ప్రొపరైటర్షిప్ మనం ఏవైతే కంప్లైన్సెస్ ఉన్నాయో పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా అవే కంప్లైన్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇవే కాస్ట్ పడతాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మనం ఏంటంటే ఎల్ఎల్పి కానీ, 1% కంపెనీ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, కేటగిరీస్ గురించి ఒకసారి కంప్లైంట్స్ కాస్ట్ మాట్లాడదాం. వీటికి అడిషనల్గా ఏమవుతున్నాయి అంటే
మనకి లైసెన్స్ అనేది మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇస్తుంది. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఏదైతే డేటా సబ్మిట్ చేస్తున్నామో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి మనం ఆర్ఓసి కూడా ఇవ్వాలి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఎందుకంటే మనకి ఇనీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇస్తుంది మనకి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఓకే. దానికే మనం చెప్పకపోతే ఎలా, మనం ఏం బిజినెస్ చేస్తున్నామో ఎంత చేస్తున్నామో అనేది. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పాటు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కూడా మన ఫైనాన్స్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మీరు ఎంత టర్న్ ఓవర్ చేశారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇది డీటెయిల్గా ఏమేమి మీటింగ్స్ జరిగినాయి, ఆడిట్ రిపోర్ట్లు, ఇవన్నీ కూడా మనం మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో దీనికి ఎక్స్ట్రా కంప్లైన్స్ కాస్ట్ పడుతుంది మీకు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, 1% కంపెనీకి లిమిటెడ్ లైబిలిటీ డిపార్ట్మెంట్. వీటితో పాటు మనకి ప్రతి ఒక్క ఈ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఎల్ఎల్పీలో కానీ 1% కంపెనీస్లో కానీ ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళకి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఒకటి అలాట్ అవుతుందిగా కంపల్సరీ. ఆ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మనకి వ్యాలిడ్గా ఉండాలంటే లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ September 30th లోపల దానికి మేము బతికే ఉన్నాము, మేము పలానా అడ్రస్లో ఉన్నామని కంపల్సరీ అది కూడా సబ్మిట్ చేయాలి. ఓకే. అది కూడా ఎక్స్ట్రా బటన్ ఫర్ 1% కంపెనీ, ఎల్ఎల్పీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే. ఓకే. దీనికి అడిషనల్ గా కాస్ట్ కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్షిప్ కి, పార్ట్నర్షిప్ ఫర్మ్ కి మనం ఇందాక మాట్లాడుకున్న కాస్ట్ కాకుండా దీనికి అడిషనల్ గా ఎంత పడుతుందంటే అడిషనల్ గా ఒక 20,000-30,000 అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్లీ. వాళ్ళు బిజినెస్ చేసినా చేయకపోయినా ఇది కంపల్సరీ. ఓకే. సో బట్ సోల్ ప్రొప్రైటర్షిప్ లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ బిజినెస్ ఏం చేయకుండా ఊరికే మనం లోకల్ లైసెన్స్లు తీసేసుకుని కూర్చుంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఆయన పర్సన్ కేటగిరీలోకి వస్తాడు, ఇండివిజువల్ పర్సన్. ఓకే. ఇండివిజువల్ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలంటే ఆయనకి ఇయర్లీ ఇన్కమ్ అనేది ఆ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏదైతే 3 lakhs ఇప్పుడు స్పెసిఫై చేశారో అది దాటితే ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి. సో సోల్ ప్రొప్రైటర్షిప్ తీసుకోవడం వల్ల మీరు సోల్ ప్రొప్రైటర్షిప్ తీసేసుకుని బిజినెస్ చేయకుండా కూర్చుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన పని కూడా లేదు. ఓకే. సో ఈ ఆర్ఓసి ఫైలింగ్ కి సార్ ఎంత అవుతుంది? ఇట్ డిపెండ్స్. అది డిపెండ్స్ ఆన్ టర్న్ ఓవర్స్. ఓకే. టర్న్ ఓవర్ బట్టి ఉంటుంది. సో మార్కెట్లో ఇప్పుడు నడుస్తున్న కాస్ట్ ఏంటంటే ఇయర్లీ ఆర్ఓసి ఫైలింగ్స్ కి ఆల్మోస్ట్ 30,000 to 50,000 చార్జ్ చేస్తారు. ఓకే. ఓకే. మిడ్ రేంజ్ కంపెనీస్ గురించి మాట్లాడినైతే 30 స్మాల్ టు మీడియం రేంజ్ కంపెనీస్. అదే బిగ్ కంపెనీస్ 1 lakh మనం స్మాల్ బిజినెస్ కే ఫోకస్ చేస్తున్నాము. రైట్. ఈ డిఐఎన్ అప్డేట్ గురించి సార్? డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఆల్సో అందులోనే వచ్చేస్తుంది. అది కూడా వచ్చేస్తుంది. అది కూడా ఓకే. ఈ ఆడిట్ రేంజ్ అన్నారు కదా, ఆడిట్ రేంజ్ ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత, దానికి ఎంత కాస్ట్ అవుతుంది మనకి? ఇందులో మళ్ళీ ఆడిట్ అనేది మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ అండి. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమో నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. వేరేస్ మీరు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి లైసెన్స్ తీసుకుంటే లైక్ 1% కంపెనీ కానీ, ఎల్ఎల్పీ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తీసుకుంటే ఇక్కడ అసలు టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా నాకు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటుంది. అంటే మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో పాటు ఆడిట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ 2 కేటగిరీ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ అండ్ స్టాట్యుటరీ ఆడిట్ రిపోర్ట్. ఓకే. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే థ్రెషోల్డ్ లిమిట్ గురించి చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లీగల్ ఎంటిటీ, అంటే అది సోల్ ప్రొప్రైటర్షిప్ కానివ్వండి, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లీగల్ ఎంటిటీ థ్రెషోల్డ్ లిమిట్ టర్న్ ఓవర్ ఇంత క్రాస్ అయితే ట్యాక్స్ ఆడిట్ అనేది కంపల్సరీ. లిమిట్ ఎంత సార్? ఆ లిమిట్ ఎంత అయితే 2024-25లో మీ టర్న్ ఓవర్ అనేది 10 కోట్లు దాటితే కంపల్సరీగా ట్యాక్స్ ఆడిట్ చేసుకోవాలి. టర్న్ ఓవర్ 10 కోట్లు దాటితే. ఓకే. ఇంకొక సెకండ్ కేటగిరీ ఏంటంటే ట్యాక్స్ ఆడిట్ లోనే 1 crore దాటి మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ చేస్తే అప్పుడు మళ్ళీ కంపల్సరీ ట్యాక్స్ ఆడిట్. ఓకే. ఓకే. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఏంటంటే మీకు ఏవైతే రిసీట్స్ ఉన్నాయో అది సేల్స్ ద్వారా కానివ్వండి, లేదా బయట లోన్స్ తీసుకున్నా కానీ, లేదంటే డేటాస్ నుంచి రావాల్సిన అమౌంట్స్ కానివ్వండి, ఈ టోటల్ రిసీట్స్లో మోర్ దెన్ 5% అనేవి మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే అప్పుడు మీకు లిమిట్ 1 crore. ఓకే. మీ టర్న్ ఓవర్ 1 crore క్రాస్ అయ్యి క్యాష్ ట్రాన్సాక్షన్స్ 5% కంటే ఎక్కువ ఉంటే మీరు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ చేయాలి. వేరేస్ మీరు అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు, దోస్ ఆర్ మినిమల్ 5% కంటే తక్కువ ఉన్నాయి, ఆ కేటగిరీలో 10 crores వరకు కూడా మీకు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదు. 10 crores దాటైతే మీరు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు స్టాట్యుటరీ ఆడిట్ టు ట్యాక్స్ ఆడిట్ దీనికి డిఫరెన్స్? ట్యాక్స్ ఆడిట్ కాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అగైన్ డిపెండ్స్ ఆన్ టర్న్ ఓవర్. 10 crores దాటి ఎంతవరకు ఉంది ఆ టర్న్ ఓవర్, కంప్లైన్సెస్ వాళ్ళు ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ చూసి ట్యాక్స్ ఆడిట్ ఫీజ్ చార్జ్ చేస్తారు. మార్కెట్లో ఇదైతే 25,000 నుంచి 50,000 వరకు ఉంది. ఓకే. సో ఇది ఇయర్లీ వన్స్ చేయాలి. ఇయర్లీ వన్స్. స్టాట్యుటరీ ఆడిట్ కూడా సేమ్ కాస్టా? స్టాట్యుటరీ ఆడిట్ అనేది మనకి సోల్ ప్రొప్రైటర్షిప్ కి, పార్ట్నర్షిప్ ఫర్మ్ కి వీటికి అవసరం లేదండి. ఎందుకంటే ఈ స్టాట్యుటరీ ఆడిట్ రిపోర్ట్ అడిగేది ఎవరు? మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్టర్ ఆఫ్ కార్పొరేటర్స్ ఎవరిని అడుగుతుంది? మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎవరికైతే లైసెన్స్ ఇచ్చిందో వాళ్ళని అడుగుతుంది. ఎవరెవరికి లైసెన్స్ ఇచ్చింది ఇక్కడ ఎల్ఎల్పీ కానీ, 1% కంపెనీ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి
స్టాట్యుటరీ ఆడిట్ రిపోర్ట్ అడుగుతుంది. ఓకే, దానికి కాస్ట్ సార్? దానికి మీకు ఆల్రెడీ ఇందాక ROC మంత్లీ ఫైలింగ్ ఇయర్లీ కంప్లైంట్స్ లోనే వచ్చేస్తుంది. ఓకే ఓకే, అందులోనే సో అదొక 30 to 50. 50. ఈ ఫినాన్షియల్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం ఉంది కదా, అది కూడా కాస్ట్ అవుతుంది. అవునండి. దానికి ఎంత అవుతుంది? సో ఇక్కడ ఏంటంటే మనం దీని గురించి మాట్లాడితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు బేసికల్గా ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటిటీస్ చూసుకున్నట్టయితే వాళ్ళు చేసుకునే టీం వాళ్ళు పెట్టుకోకపోవచ్చు. ఆ కేసులో ఏంటంటే అది కూడా మనకి కన్సల్టెన్సీ ఇచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా డేటా ఇచ్చేసి ప్రిపేర్ చేయమంటారు. దానికి ఆల్మోస్ట్ అగైన్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఉంటుందండి. ఎందుకంటే మనం టైం స్పెండ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాం, దాని టైం బేసిస్ ఉంటుంది. అది మార్కెట్లో చూసుకుంటే స్మాల్ టు మీడియం చూసుకుంటే దాని కూడా ఒక 10,000 to 40,000 వరకు ఛార్జ్ చేస్తారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ కోసం. ఓకే ఓకే, సో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నది మీరు ROC ఫైలింగ్ చేయాలంటే కంపల్సరీ కదా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవండి బిజినెస్ చేస్తున్నారంటే కంపల్సరీ. అంటే ఎవ్రీ ఇయర్ మనం క్రియేట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపల్సరీ ఉండాలి. ఆ సోల్ ప్రొపరేటర్షిప్ అయినా కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, మీరు బిజినెస్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ కంపల్సరీగా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నానండి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాండేటరీ కదా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండాలి. ROCలో సబ్మిట్ చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండాలి. వీటితో పాటు ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మెయిన్ అడ్వాంటేజ్ నౌడేస్ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇట్, ఫైనాన్స్ లోన్. మీకు బ్యాంక్ నుంచి లోన్ కావాలంటే మీకు బ్యాలెన్స్ షీట్ P&L లేకుండా మీకు బ్యాంక్ వాడు ఏం చూసి మీకు లోన్ ఇస్తాడు? మీరు ఎంత బిజినెస్ చేస్తున్నారు, మీ దగ్గర ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసి మీకు లోన్ ఇవ్వాలంటే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇది ప్రైమ్ ఆఫీసీ. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంటుంది, కరెక్టా? ఎస్. ఓకే ఓకే, దీంతో ఈ రెండు నాకు దొరికితే కంపెనీ ఏ స్టేజ్ లో ఉందో తెలిసిపోతుంది. ఓకే ఓకే, సో ఆ కంపెనీ వాల్యుయేషన్ కానివ్వండి, అది ప్రాఫిట్స్ రన్ అవుతుందా, లాస్ మేకింగ్, టర్న్ ఓవర్ ఎంత నడుస్తుంది, వీళ్ళు సాలరీస్ ఎంత పే చేస్తున్నారు ఇయర్లీ, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి మనం గ్యాదర్ చేయొచ్చు డేటా. ఓకే, సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బాగా ఉన్నా కూడా కాంప్లయన్స్ లేకపోతే లోన్ దొరకడం కష్టం అవుతుంది. ఎందుకంటే మనకి బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం లోన్స్ కోసం. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు. వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈజ్ ఎ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా వాటితో పాటు వచ్చేస్తాయనే కాన్సెప్ట్. సో మెయిన్ థింగ్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కంప్లైంట్స్ చేస్తేనే వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. ఓకే ఓకే, ఎందుకంటే మీరు కంప్లైంట్స్ చేయకుండా మీరు లోన్ కోసం వెళ్తే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కరెక్ట్ డేటా ఇవ్వట్లేదు, నాకు కరెక్ట్గా డేటా ఇస్తున్నారని నమ్మకం ఏంటి? ఓకే ఓకే, సో బిఫోర్ మీ మూవ్ ఆన్ సార్, ఈ కరెంట్ అకౌంట్ ఎందుకు ఇంపార్టెంట్? కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడినట్టయితే మనకేంటంటే బ్యాంక్ అకౌంట్స్లో డిఫరెంట్ కేటగిరీస్. కొన్ని సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే నార్మల్గా ఒక పర్సన్, ఎనీ పర్సన్, లేమన్, ఎనీ పర్సన్ సేవింగ్ బ్యాంక్ అనేది ఈ రోజుల్లో కంపల్సరీగా ఉంటుంది. అది ఎందుకంటే మనకు వచ్చే ఫండ్స్ కానీ మనం స్పెండ్ చేసే కానీ ప్రతి ఒక్కటి మనం క్యాష్లో స్పెండ్ చేయలేం కాబట్టి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఒకటి తీసుకుంటారు. బట్ కరెంట్ అకౌంట్ ఎందుకు తీసుకోవాలంటే, బేసికల్గా బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు, సోల్ ప్రొపరేటరీ కానివ్వండి, అది ఏ లీగల్ ఎంటిటీ అయినా కూడా కరెంట్ అకౌంట్ తీసుకోవాలి కంపల్సరీ. అంటే అది మ్యాండేటరీ అంటే సోల్ ప్రొపరేటరీకి మ్యాండేటరీ కాదు, బట్ పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి ఇంకే ఎంటిటీ అయినా కూడా కరెంట్ అకౌంట్ ఇది కంపల్సరీ. ఓకే, ఎందుకంటే మీరు కరెంట్ అకౌంట్ లేకుండా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా సేవింగ్ అకౌంట్లో చేసేస్తుంటే మీరు సెగ్రిగేషన్ ఎలా చేసుకుంటారు? మీ బిజినెస్ నుంచి ఎంత రిసీట్స్ వస్తున్నాయి, బిజినెస్కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందని సెగ్రిగేట్ చేసుకోవడానికి లేదు కదా. సో సోల్ ప్రొపరేటర్షిప్ అనేది మీరు కరెంట్ అకౌంట్ తీసుకుంటారా లేదా సేవింగ్ అకౌంట్తోనే మీరు మేనేజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కరెంట్ అకౌంట్ సపరేట్గా ఉంటే ఆ పర్సనల్ ట్రాన్సాక్షన్స్, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మిక్స్ అవ్వకుండా ఉంటాయి. అంటే జనరల్ టర్మ్స్లో ఇది అర్థమవుతుంది. ఇంకొంచెం డెప్త్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే కరెంట్ అకౌంట్ ఉంటే నేను OD ఫెసిలిటీ వాడుకోవచ్చు, ఓవర్ డ్రాఫ్ట్. సో ఎవ్రీ కరెంట్ అకౌంట్కి మీ ఫినాన్షియల్స్ లేకపోతే కంపెనీ స్ట్రెంగ్త్ చూసుకుని ఇంత అని OD లిమిట్ ఉంటుందా, ఎలా వర్క్ అవుతుంది అది అని? సో కరెంట్ అకౌంట్ గురించి ఒకసారి మనం కరెంట్ అకౌంట్ రిలేటెడ్ టు లోన్ ఫెసిలిటీ, దాని గురించి ఒకసారి చూసినట్టయితే, లోన్ కోసం మనం అప్రోచ్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళు మనం ఇందాక మాట్లాడినట్టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో పాటు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానివ్వండి, యాన్యువల్ కంప్లైంట్స్ కానివ్వండి, వీటిని కూడా చూస్తారు. సో వీటితో పాటు మీ బ్యాంక్లో ఎంతగానో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అంటే ఎన్ని వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కూడా బ్యాంక్ వాళ్ళకి ఇంపార్టెంటే. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఒక లోన్ ఇవ్వాలంటే మీరు EMI పే చేసే సిచ్యువేషన్స్లో ఉన్నారా లేరా అనే చూడాలంటే మీ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చూసి మీరు ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు,
కరెంట్ అకౌంట్లో క్రెడిట్స్ ఎలా అవుతున్నాయి ఇవి కూడా చూస్తారు. సో మీకు లోన్ ఇచ్చేవాడు మీ బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, ఈ కరెంట్ అకౌంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, క్రెడిట్స్ ఎలా అవుతున్నాయి, మీరు ఈఎంఐ కట్టే సిచ్యువేషన్స్లో ఉన్నారా లేరా అనేది చూడాలంటే వాడు ఫస్ట్ చూసేది మీ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. సో దానికోసం అయినా కూడా మీరు కరెంట్ అకౌంట్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నాకు ఒక బిజినెస్ లేకపోతే నేను కరెంట్ అకౌంట్ తీసుకోలేనా? లేదండి, కంపల్సరీ బిజినెస్ ఉండాలి. ఎందుకంటే కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి క్రైటీరియానే బిజినెస్ లైసెన్స్ ఉండాలి. సో బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని అట్లీస్ట్ 2 బేసిక్ బిజినెస్ లైసెన్సెస్ అడుగుతారు. అవి ఉంటేనే మీకు కరెంట్ అకౌంట్ ఇస్తారు. ఏంటిది 2 బేసిక్ బిజినెస్ లైసెన్సెస్ అంటే లైక్ నేను ఇందాక మాట్లాడినట్టు సోల్ ప్రొప్రైటర్షిప్ ఏమో లోకల్ గా ట్రేడ్ లైసెన్స్ ఒకటి, లేబర్ లైసెన్స్, షాప్ అండ్ షాప్. అట్లీస్ట్ ఈ రెండన్నా మీరు తీసుకెళ్ళి ఇస్తేనే వారు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, లేకపోతే లేదు. ఫైన్. సో లోన్ గురించి మనం ఎంత ఫినాన్షియల్గా స్టేబుల్ ఉన్నాము దీనికి స్టేట్మెంట్కి కరెంట్ అకౌంట్ హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ సార్ మనం తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు ఒక బిజినెస్లో ఒకవేళ ప్రోడక్ట్ అనుకోండి లేకపోతే సర్వీస్ అనుకోండి, సప్లయర్ వెండర్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. జనరల్గా ఇవి ఎందుకు కావాలి, దీని గురించి ఎందుకు ఒక బిజినెస్ ఓనర్ థింక్ చేయాలి, యాక్ట్ చేయాలి? సో బేసికల్గా ఏంటంటే ఈ రోజుల్లో మార్కెట్లో ఎలా అవుతుందంటే అండి, చాలా మంది మీడియం టు స్మాల్ టు మీడియం బిజినెస్ ఏంటంటే ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుంది ట్రాన్సాక్షన్స్ అన్నట్టు చూస్తున్నారు. కానీ రేపన్న రోజు ఆ కాంట్రాక్ట్ ఫెయిల్ అయినా లేకపోతే వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ అయినా కూడా వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఎలా మూవ్ అవుతారు? ఈ కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఈ వెండర్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఇవి లేకపోతే వాళ్ళ నెక్స్ట్ స్టెప్కి లైక్ కోర్టుగా కానివ్వండి, ఇంకే ఏదైనా కేసు వేయాలన్నా కూడా ఏ బేసిస్ డాక్యుమెంట్లో వాళ్ళు కేసు వేస్తారు. సో చాలా మంది ఇది లైట్గా తీసుకుంటారండి. ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో బిజినెస్ చేస్తున్నాం కదా, ట్రస్ట్లో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇస్తారులే ఇవ్వకుండా ఎందుకుంటారులే. బట్ అది కాదు కదా పాయింట్. మనం బిజినెస్ చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. సో ఈ అగ్రిమెంట్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మనకి వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. సో గూడ్స్ నేను ప్రొవైడ్ చేస్తానని వెండర్ చెప్పారు, ఈయన కూడా ఓకే అని చెప్పేసి కాల్లో మాట్లాడమో లేదా ఓవరాల్గా మాట్లాడమో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆయన క్రెడిట్ బేస్లో ఇవ్వడం స్టార్ట్ చేసేసాడు. చేసిన తర్వాత అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం బిజినెస్ సరిగా రన్ అవ్వలేక నేను పే చేయలేని సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ వెండర్ అగ్రిమెంట్ అనేది లేకపోతే ఈ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి మనం కోర్టుని ఏ డాక్యుమెంట్ బేసిస్లో మనం వెళ్తాం? సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఇనీషియల్గానే మనం ఏ జరిగినా కూడా ఒక అగ్రిమెంట్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే మనకి రేపు చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో లీగల్ ఇమ్యూనిటీ గురించి ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్. వెరీ నైస్. సో అంటే నేను జస్ట్ బ్లంట్గా అడుగుతున్నాను, మీ పార్ట్నర్షిప్ డీడ్ ఉంది కదా, అది వన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ మీరు సైన్ చేసినది, ఇలా మనం ఉంటాము ఇలాంటిది అని. సో విత్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పదలుచుకునేటట్లయితే ఎవరో ఒక లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలనేం లేదు, మీకు ఇంత తెలుసుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనేటట్టు. జస్ట్ ఫర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ మీరు చెప్పండి, పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏమేమి ఉండాలి దాంట్లో? సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది రిజిస్ట్రేషన్ సపరేట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇస్తుందని చెప్పాము. సో ఈ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీకు అలాట్ చేయాలంటే వన్ ఆఫ్ ది మెయిన్ డాక్యుమెంట్ ఈస్ పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ లేకుండా మీకు అసలు సబ్ రిజిస్టర్ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేయడు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో టర్మ్స్ అండ్ కండిషన్స్ నోట్ చేయలేనప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఎలాగిస్తాను. సో ఒకసారి పార్ట్నర్షిప్ డీడ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇందులో బేసిక్ ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్టే ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయంటే వీళ్ళిద్దరు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత, ఒకవేళ ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఎలా ఎగ్జిట్ అయిపోవాలి, ఇంకొకరిని అపాయింట్ చేయాలనుకుంటే ఎలా అపాయింట్ చేయాలి, వీళ్ళిద్దరు ఒకవేళ మంత్లీ రెమ్యునరేషన్స్ తీసుకోవాలనుకుంటే ఎంతవరకు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆ పార్ట్నర్షిప్ డీడ్లో ఉంటుంది. ఓకే ఓకే, సో దీన్ని రిజిస్టర్ చేయించాలా? రిజిస్టర్. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్ ఏం చెప్తుందంటే అండి, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉందో పార్ట్నర్షిప్ని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోమని కూడా పార్ట్నర్షిప్ యాక్ట్ చెప్పట్లేదు. ఓకే, డాక్యుమెంట్ చేసుకుని యూ క్యాన్ ప్రొసీడ్, అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో అక్కడ ఎక్కడా కూడా పార్ట్నర్షిప్ యాక్ట్లో మీకు రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్పట్లేదు. ఓకే, రిజిస్టర్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే లీగల్ కంప్లైంట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ సార్. నెక్స్ట్ ఏంటంటే ఇది మీకు చాలా ఫేవరెట్ అనుకుంటా, అకౌంట్స్ అండ్ ఫినాన్స్. సో మనం బేసిక్గా చూసుకున్నట్లయితే బుక్ కీపింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో అందరూ ఈ స్మాల్ బిజినెస్లో ఎలా చేస్తారంటే నాకు తెలుసులే నేను రాసుకున్నాను అనుకుంటారు. సో ఆ రిస్క్ ఏంటి బుక్ కీపింగ్ సరిగ్గా చేయకపోతే, దాన్ని చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? సో బేసిక్ బుక్ కీపింగ్ గురించి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో చాలా ఎలా ఉందంటే అండి, బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నారు, దే ఆర్ గివింగ్ లీస్ట్ ప్రిఫరెన్స్ టు దిస్ అకౌంటింగ్ అండ్ ఆల్. బుక్ కీపింగ్ అనే దాని మీద అంత ఎఫర్ట్స్ పెడతలేరు, అంత ఇంపార్టెన్స్ కూడా దానికి ఇవ్వట్లేదు. దీనివల్ల ఫస్ట్ మనం నెగిటివ్ సైడ్ మాట్లాడుకుందాం. అసలు మీరు మెయింటైన్ చేయకపోతే ఏంటి, మీరు ఏమేమి ఫేస్ చేస్తారనేది ఒకసారి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బుక్ కీపింగ్ అంటే ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం. బుక్ కీపింగ్ అంటే నార్మల్గా మనం డే టు డే చేస్తున్న బిజినెస్ సేల్ కానివ్వండి, పర్చేస్ కానివ్వండి, బ్యాంక్లో రిసిట్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, లేదంటే రేపన్నా వెండర్ నుంచి పేమెంట్స్ వస్తున్నాయి, క్రెడిటార్స్కి మనం పే చేసిన, డేటాస్ నుంచి మనకు వస్తున్నా కూడా ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. బిజినెస్లో
ఒక ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ ఏది జరిగినా కూడా అది సేల్ కానివ్వండి, పర్చేస్ కానివ్వండి, లోన్ తీసుకున్న లోన్ రీపే చేసిన, వెండర్ నుంచి మనకు పేమెంట్ వచ్చిన, క్రెడిటర్స్ మనం పే చేసిన, డేటాస్ నుంచి మనకి అమౌంట్ వచ్చిన, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అంటాం బిజినెస్. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం రికార్డ్ చేయకపోతే మనం ఎలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం? సో ఫస్ట్ ఒక్కసారి నెగిటివ్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్టే, మనకి రేపు బిజినెస్ స్టార్ట్ చేస్తాం, రేపు లోన్ కావాలంటే మనకి ఏం కావాలి? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేస్తేనే కదా అవుట్పుట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేవి. ఓకే, స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు నేను ఒక కరెంట్ అకౌంట్ తీసుకున్నానంటే ఆటోమేటిక్గా అక్కడ రికార్డ్ అవుతుంది కదా, అది సరిపోదా? అది సరిపోదండి. ఎందుకంటే మనము బుక్ కీపింగ్ అనేది ఫస్ట్ మనం టాలీ గురించి మాట్లాడుకుందాం. బుక్ కీపింగ్ అంటే మనం ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏదో ఒక సాఫ్ట్వేర్, వాళ్ళకి ఇష్టమైన సాఫ్ట్వేర్, టాలీ అనే నేను చెప్పట్లేదు, టాలీ కానీ, జోహో కానీ, బిజీ కానీ, ఇంకేదైనా సాఫ్ట్వేర్ కానీ, అందులో మనం ఈ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం. ఈ రోజుల్లో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతున్నాయి. మనం జస్ట్ ఏంటంటే సెగ్రిగేట్ చేసుకోవాలంటే. సో మీరు ఇందాక అడిగినట్టు ఆల్రెడీ బ్యాంక్లో రికార్డ్ అయిపోతున్నాయి కదా, మళ్ళీ బుక్ కీపింగ్ ఎందుకు చేయాలి? సో బ్యాంక్లో మనకి బ్యాంక్ అకౌంట్లో రికార్డ్ ఏమవుతాయండి? రిసీట్స్, పేమెంట్స్. బట్ అక్కడ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనేది క్లియర్గా రికార్డ్ అవ్వదు. కేటగిరీస్ చేయాలి. సో బుక్ కీపింగ్ ఏంటంటే ఆ కేటగిరీస్. ఇప్పుడు మనం మంత్ ఎండ్ వచ్చింది, సాలరీస్ పే చేస్తాం. సాలరీస్ అనేవి బ్యాంక్లో డెబిట్స్లో రికార్డ్ అవుతాయి, కానీ అవి సాలరీస్ అని మనకి క్లియర్గా తెలియదు. కరెక్ట్. సో ఈ సెగ్రిగేషన్ అనేది ట్రాన్సాక్షన్ వైజ్ బుక్ కీపింగ్లో మనం టాలీలో సెగ్రిగేట్ చేసుకుంటే ఇవి సాలరీస్, ఇవి సేల్స్, ఇవి పర్చేసెస్, ఇవి అదర్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కేటగిరీ చేసిన తర్వాత అల్టిమేట్గా మనకు అవుట్పుట్లో ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి అవుట్పుట్లో వచ్చేస్తాయి. ఓకే, వెరీ నైస్. సో ఇది బేసిక్ బుక్ కీపింగ్కి హెల్ప్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ అన్నారు కదా సార్, ఈ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడం అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందా? టెక్నికల్ ఎక్స్పర్టీస్ కావాలా, లేకపోతే ఒక జనరల్ పర్సన్ మేనేజ్ చేయాలి? సో మనం స్మాల్ నుంచి మీడియం బిజినెస్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే కంపల్సరీగా సాఫ్ట్వేర్ వేయాలంటే అవసరం లేదండి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి మనం వెళ్ళి ఇమ్మీడియట్గా నువ్వు టాలీ తీసుకో, లేదంటే జోహో తీసుకో, లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ తీసుకో అని చెప్తే వాళ్ళు బిజినెస్ చేయాలా, ఈ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేసుకుంటూ కూర్చోవాలా అన్నట్టు అడుగుతారు. సో ఇనీషియల్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక గూగుల్ షీట్లో కానీ, ఒక ఎక్సెల్ షీట్లో కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే దట్ ఈస్ సఫిషియెంట్. సో అంటే ఎవ్రీ డే అయ్యే ట్రాన్సాక్షన్స్ ఆ రోజు కానీ, లేదా మరీ తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఒక 2 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి కూర్చొని ఈ ట్రాన్సాక్షన్స్, ఇది సాలరీస్ పే చేసాము, లేదంటే ఇవి నాకు కస్టమర్ ఇచ్చాడు, లేదంటే పలానా అమౌంట్ లోన్ తీసుకున్నాను, రీపే చేశాను, ఆ కేటగిరీ చేసేసుకుని మనం గూగుల్ షీట్లో కానీ, ఎక్సెల్ షీట్లో కానీ పెట్టుకుంటే అవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేయడానికి ఎంత ఉపయోగపడుతుంది అంటే మనకి నెంబర్ ఆఫ్ డేస్లో పట్టే టైం హవర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఈవెన్ వీ కెన్ ప్రిపేర్ ఇన్ మినిట్స్. ఓకే, ఆ డేటా అనేది కస్టమర్ మెయింటైన్ చేస్తే చాలా తొందరగా మనం ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేయచ్చు. ఓకే. అంటే మనం వర్క్ షాప్స్లో కూడా సార్ బీఆర్ఎస్ గురించి మాట్లాడతాం, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఎవ్రీ డే అంటే ప్రేక్షకులకు ఎలా ఉంటుందంటే, సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ నేను గూగుల్ షీట్లో పెట్టాలా, అలా ఏం లేదు. మీరు బ్యాంక్కి వెళ్ళి సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి, అకౌంట్ స్టేట్మెంట్, దానికి 3 కాలమ్స్ యాడ్ చేయండి, అక్కడ మెయింటైన్ చేస్తే చాలు. ఓకేనా సార్? ఎగ్జాక్ట్. ఓకే, నైస్. సో నెక్స్ట్ సార్, మనం ఎలా ఒక బిజినెస్ని అనలైజ్ చేయాలి అని, ఫినాన్సెస్ మరియు అకౌంట్స్ అని చూసుకుంటే వాట్ ఆర్ ద చార్ట్స్, లేకపోతే ఎలా నేను అబ్జర్వ్ చేసి ఓకే నా ఫినాన్స్ బాగుంది, నా అకౌంట్స్ మెస్సీగా ఉంది, ఇది ఎలా తెలుస్తుంది మనకు? సో ఇది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈయన బుక్ కీపింగ్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టే, ఇద్దరు గూగుల్ షీట్స్ లేదా ఆయన కొంచెం పెట్టే ఎఫర్ట్స్ ఉండి బాగా జరుగుతుంది, ఒక సాఫ్ట్వేర్ తీసుకున్న కేటగిరీలో సాఫ్ట్వేర్ తీసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ అనేది ఒక బిల్డ్ చేసుకున్నాడు, ఏదర్ గూగుల్ షీట్లో వేయడం స్టార్ట్ చేశాడు, లేదంటే సాఫ్ట్వేర్ వేయడం స్టార్ట్ చేసుకున్నారు. చేసిన తర్వాత మనకి ఈ రికార్డ్ చేస్తేనే కదా బిజినెస్ ఎలా పర్ఫామ్ అవుతుంది, మనకి ఏ రిపోర్ట్స్ కావాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత కావాలి, ఈ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ సిస్టమ్ పెట్టుకున్న తర్వాతే ఆ రిపోర్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇందులో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మనకి టాలీలో ఈయన మెయింటైన్ చేస్తున్నాడు అనుకుందాం. సో టాలీలో ఈయనకు ఒక రిపోర్ట్ కావాలి, ఏ పర్సన్ నుంచి ఎంత కావాలి, ఏ డేటాస్ నుంచి ఎంత వచ్చేది ఉంది అమౌంట్ అనేది మనకి రిపోర్ట్ కావాలి. సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఈ అకౌంటింగ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఈ మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ మనకి ఈజీ అవుతాయి. కానీ ఒకవేళ మెయింటైన్ చేయకుండా చూస్తే ఎవరి దగ్గర నుంచి ఎంత వస్తుంది, ఎవరికి మనం ఎంత ఇవ్వాలనేది మెస్ అయిపోతుంది. ఓకే. సో అంటే సాఫ్ట్వేర్ ఉంటే అక్కడే కొన్ని సర్వీసెస్ ఈ చార్టుల గురించి దొరుకుతుంది మీకు. ఎస్. సో ఈ పర్సనల్ మరియు బిజినెస్ అకౌంట్స్ని సెపరేట్గా పెట్టుకోవడానికి ఉన్న జనరల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఒక్కటైతే కరెంట్ అకౌంట్,
దాని గురించి. Correct. ఇంకొకటి బీఆర్ఎస్ ఎవ్రీడే లేకపోతే ఎవ్రీ 2 days ఒక వీక్ Correct. మనం చేయొచ్చు. Correct. నెక్స్ట్ ఏంటి? సో బేసికల్గా ఏంటంటే మేము మెయిన్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక పర్సన్కి బ్యాంక్ అకౌంట్స్ పర్స్పెక్టివ్ మాట్లాడినట్టయితే నార్మల్గా వాళ్ళకి అయ్యే ట్రాన్సాక్షన్స్ ఏమేమి కేటగిరీస్ ఉంటాయి, బిజినెస్ నుంచి వచ్చే రిసీట్స్ ఉంటాయి, బిజినెస్ పేమెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ పర్సనల్గా ఎక్కడైనా బయటకు వెళ్ళినా, ట్రిప్స్కి వెళ్ళినా, లేదంటే ఈ పర్సనల్ ఫుడ్ కానీ ఇట్లాంటి వాటి అవే ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్లో మనకి జరిగే అవకాశం ఉంది. సో వీటిని ఎలా సెగ్రిగేట్ చేయాలి, ఎన్ని బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తే ఒక పర్సన్కి బెటర్ అంటే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ ఒక కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేయండి. ఆ కరెంట్ అకౌంట్లోనే బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయండి. పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అసలు అందులో మిక్స్ చేయొద్దు. నాట్ ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్స్ కూడా పర్సనల్ ట్రాన్సాక్షన్ బిజినెస్ కరెంట్ అకౌంట్లో చేయొద్దు. బిజినెస్ అకౌంట్ ఈజ్ ఓన్లీ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దట్ ఈస్ కరెంట్ అకౌంట్. నెక్స్ట్ మరి ఇంకెన్ని పర్సనల్గా సేవింగ్ అకౌంట్స్ ఎన్ని మెయింటైన్ చేయాలి? మేము సజెస్ట్ చేసేది ఏంటంటే 2 సరిపోతాయి. ఎందుకంటే ఒకటి ఏంటంటే మీకు ఆల్రెడీ హోమ్ లోన్స్ ఉండొచ్చు, పర్సనల్ లోన్స్ ఉండొచ్చు, లేదా కార్ లోన్స్ ఉండొచ్చు, ఇంకేదో లోన్స్ ఉండొచ్చు. వీటికి సంబంధించిన ఈఎంఐ రెగ్యులర్గా ఒక పర్టికులర్ డేట్లో వచ్చేస్తుంది మీకు కంపల్సరీ. సో వీటి కోసం ఒక అకౌంట్ మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్, బయటకు ఒక ట్రిప్కి వెళ్ళినా, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇట్లాంటి చిన్న చిన్న ఎక్స్పెండిచర్ కోసం ఇంకొక అకౌంట్ మెయింటైన్ చేయండి. మీరు ఈ 2 సేవింగ్ అకౌంట్ మెయింటైన్ చేయమని నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఈఎంఐస్ బౌన్స్ అవ్వకుండా మీకు క్లియర్గా ఉంటుంది ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాము, రేపు ఈఎంఐ ఉంది ఇందులో ఉందా లేదా అనే కాన్సెప్ట్ ఉంటుంది. వేరే ఇంకో సేవింగ్ అకౌంట్ మీరు అంత కాన్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఈ 2 సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ సరిపోతుందండి. బిజినెస్ ఇంకొంచెం కరెంట్ అకౌంట్ కావాలి, ఇంకొంచెం బాగా రన్ అవుతుంది, నాకు ఈ అకౌంట్ సరిపోవట్లేదు అంటే యూ కెన్ గో ఫర్ మోర్ దాన్ 1 కరెంట్ అకౌంట్. దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఫైన్ సార్. ఫినాన్షియల్ రిపోర్ట్స్ అని చూసుకుంటే అది కరెక్ట్గా ఉందా అని రివ్యూ చేసుకోవాలి. సో ఇది పీరియాడిక్గా మనం రివ్యూ చేసుకోవాలా? ఎన్ని నెలలకు దాన్ని రివ్యూ చేయాలి? ఎలాంటిది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఫినాన్షియల్ రిపోర్ట్లో ఇది సరిగ్గా ఉందా లేదా ఎలా తెలుస్తుంది ఒక బిజినెస్ ఓనర్కి? సో ఇందులో ఏంటంటే అండి మనం ఎన్ని రోజులకు ఒకసారి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ రివ్యూ చేసుకోవాలంటే అది అగైన్ మీరు చేస్తున్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో మనం స్మాల్ లెవెల్స్ టు మీడియం లెవెల్ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశారు, రన్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది కరెక్ట్గా నడుస్తున్నాయా, మనకున్న అందులో అమౌంట్స్ ఏవైతే రిసీవబుల్స్ కానివ్వండి, పేయబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కరెక్టా కాదా అనేది అట్లీస్ట్ మంత్కి ఒకసారి చెక్ చేసుకుంటే అది మిస్టేక్ అవ్వకుండా రన్ అవుతుంది. లేదు కొంచెం మిడ్ సైజ్డ్ బిజినెస్లు చూసుకున్నట్టయితే వీళ్ళు ఏంటంటే వీక్లీ వన్స్ కానీ 2 days ఒకసారి కానీ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఎంతవరకు కరెక్ట్, అందులో రిఫ్లెక్ట్ అవుతున్న బ్యాలెన్సెస్ ఎంతవరకు కరెక్ట్ అనేవి చూసుకుంటే మిస్టేక్స్ అనేవి మనం మిటిగేట్ చేయొచ్చు చాలా. ఓకే. సో బేసిక్గా నాకెంత రావాలి, ఎంత వచ్చింది, నేను ఎవరికి ఎంత పే చేయాలి, ఎంత పే చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అమౌంట్స్ కరెక్టా కాదా అనేవి అసలు ఏ అమౌంట్స్ కరెక్ట్, ఏ మిస్టేక్, ఏవి కరెక్ట్ అనేది అసలు అమౌంట్స్ అంటే ఏంటంటే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండేవి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేదా ఇంకొకటి బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి మనకి, మనం ఎంత బిజినెస్ చేస్తున్నాము, టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది, ఎక్స్పెండిచర్ ఎంత అవుతున్నాయి, ఇవన్నీ తీసేయగా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అర్న్ అవుతుంది. ఓకే. సో ఇందులో మనము ఈ టర్న్ ఓవర్ కరెక్ట్గా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎక్స్పెండిచర్ కరెక్ట్గా బుక్ అయిన అనేది చూసుకోవాలి. ఇవన్నీ ఈ 2 కరెక్ట్గా ఉంటే అల్టిమేట్గా ప్రాఫిట్ అనేది కరెక్ట్గా క్యాప్చర్ అవుతుంది. ఇవి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఇందులో ఏముంటాయితే మనకి కస్టమర్స్ నుంచి ఎంత రావాలి, మనం మన సప్లయర్స్కి ఆర్ వెండర్స్కి ఎంత పే చేయాలి, లోన్ ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, మనం బ్యాంక్ నుంచి తెచ్చుకున్న లోన్ ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, మన క్యాపిటల్ ఎంత ఉంది, ఇది బ్యాలెన్స్ షీట్లో చూసుకోవాలి. ఇవి కరెక్టా కాదనేది ఎవ్రీ ఫిగర్ మనం చూసుకుని డేటాస్ నుంచి రిసీవబుల్ కరెక్ట్గా ఉందా, క్రెడిటార్స్కి మనం పేయబుల్ కరెక్ట్ ఉందా, ఇవే మనకు ఓవర్వ్యూ. ఇంతకు మించి ఏమి ఇందులో రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా మనం చూసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెట్టుకోవాలి మీరు, అంటే డైలీ కానీ 2 days ఒకసారి కానీ వీక్స్ వన్స్. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటే మంత్లీ అట్లీస్ట్ వన్స్ ఇన్ మంత్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్ ఈ జిఎస్టీ ఫైలింగ్ ఉంది కదా, దాని గురించి ప్రిపేర్డ్గా ఉండరు బిజినెస్ ఓనర్స్. కరెక్ట్. ఎంతో బిజినెస్ ఓనర్స్ మనం మాట్లాడేది చూస్తాం, నాకు విత్ జిఎస్టీ బిల్ కావాలా, వితౌట్ జిఎస్టీ బిల్ కావాలా, ఇలా చేసుకుంటారు. ఇన్పుట్ క్రెడిట్ గురించి అది ప్రాబ్లం అయిపోతుంది. సో నేను మంత్లీ ఫైలింగ్ చేయాలంటే ఒక్క బిజినెస్ ఓనర్గా జిఎస్టీ గురించి ఎలాంటి ప్రిపరేషన్స్ నేను చేసుకోవాలి, దేన్ని మెయింటైన్ చేయాలి, ఇన్వాయిసెస్ జనరేట్ చేసింది, వీటన్నిటి గురించి దాని గురించి కొంచెం మాట్లాడండి సార్. సో ఒకసారి మనం జిఎస్టీ రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో 2 categories, 2 types ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్ ఉంటాయి మంత్లీ. సో ఒకటేంటంటే మీరు అంటున్నట్టు సేల్స్ డేటా వేస్తాము, ఇన్పుట్ ఎంత ఇస్తుందో చూస్తాము, బ్యాలెన్స్ గవర్నమెంట్ ఎంత పే చేయాలో, ఇది ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి కంపోజిషన్ స్కీమ్ అంటారు. కంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటంటే
ఒక బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇన్పుట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా సేల్స్ మీద 1% ఆర్ 5% డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ కేటగిరీ పే చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫస్ట్ కేటగిరీ వారి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళే కొంచెం డీటెయిల్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమేమి మెయింటైన్ చేయాలి, జిఎస్టీ రిటర్న్స్లో ఏమేమి ఫైల్ చేయాలి, అసలు జిఎస్టీ రిటర్న్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి డేటా వేయాలో ఒకసారి మనం ఇన్డెప్త్గా మాట్లాడుకున్నట్లయితే జిఎస్టీలో మనకి మంత్లీ 2 సార్లు రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏ బిజినెస్ అయినా కానివ్వండి. కంపోజిషన్ స్కీమ్ కాకుండా నార్మల్ స్కీమ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం మంత్లీ 2 రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఒకటి వచ్చేసి జిఎస్టీఆర్ 1. ఆ జిఎస్టీఆర్ 1లో వేయాల్సిన డేటా ఏంటంటే మనము ఈ మంత్ లో ఆ పర్టికులర్ మంత్ లో మనం సేల్స్ ఎంత చేసాము, ఈ సేల్స్ డేటా అంతా కూడా జిఎస్టీఆర్ 1లో వేయాలి. అమౌంట్స్, ఫిగర్స్ లైక్ ఇన్వాయిస్ నెంబర్స్, కస్టమర్ నేమ్, ఇన్వాయిస్ అమౌంట్ పర్టైన్ టు ఇన్వాయిసెస్, టాక్సిబుల్ వాల్యూ అన్ని మనం ఇన్వాయిసెస్ బేస్ లో రిపోర్ట్ చేయాలి. దట్ ఈస్ జిఎస్టీఆర్ 1. ఏ డేట్కి సార్ ఇది? దీనికి డ్యూ డేట్ ఏంటంటే 11th ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్. ఇప్పుడు పర్టికులర్గా మనం ఒక ఏప్రిల్ మంత్ తీసుకున్నట్టయితే ఆ ఏప్రిల్ మంత్కి సంబంధించిన జిఎస్టీఆర్ 1 నెక్స్ట్ మంత్ 11th లోపల మనం ఫైల్ చేసేసేయాలి. సో ఈ జిఎస్టీఆర్ 1లో వెళ్ళే డేటా మనం వేసేది ఏంటంటే కంప్లీట్గా సేల్స్ డేటా వేస్తాం మనం. నెక్స్ట్ సెకండ్ రిటర్న్ వచ్చేసి జిఎస్టీఆర్ 3B అంటాం దీన్ని. జిఎస్టీఆర్ 3B మళ్ళీ ఇంకో రిటర్న్ ఎందుకు ఫైల్ చేయాలి, ఆల్రెడీ చేసాం కదా అంటే మరి గవర్నమెంట్కి మనం క్యాల్కులేట్ చేసి మనం కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తున్న జిఎస్టీ మనం మన పర్చేజెస్ నుంచి పర్చేజ్ చేస్తున్నప్పుడు మన వెండర్స్కి పే చేస్తున్న జిఎస్టీ నలిఫై చేసి బ్యాలెన్స్ అమౌంట్ గవర్నమెంట్కి పే చేయాలి. ఆ పే చేసే జిఎస్టీ రిటర్న్ జిఎస్టీఆర్ 3B త్రూ చేస్తాం మనం. ఈ జిఎస్టీఆర్ 3Bలో మనము దీనికి డ్యూ డేట్ వచ్చేసి 20th ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్. సో ఇందులో డేటా ఏమేమి వెళ్తుందంటే మనం ఆల్రెడీ జిఎస్టీఆర్ 1లో సేల్స్ డేటా వేసేసాం కదా, ఇది ఆటోమేటిక్గా ఆ డేటా వచ్చేస్తుంది జిఎస్టీఆర్ 3Bలో. మళ్ళీ మనం సపరేట్గా సేల్స్ డేటా చూపించాల్సిన పనిలే. మరి ఇంకేం ఎక్స్ట్రా చూపిస్తాం ఇందులో అంటే మనం ఆ పర్టికులర్ మంత్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మన పర్చేజెస్ ద్వారా మనం మన వెండర్స్కి జిఎస్టీ ఎంత పే చేసామో అది మనం క్యాలిక్యులేట్ చేసుకొని అది రిపోర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జిఎస్టీఆర్ 3B అనేది మన లైబిలిటీ ఎంత అయితే ఉందో అది రిఫ్లెక్ట్ చేస్తుంది. అది పేమెంట్ చేసి జిఎస్టీ 3B ఫైల్ చేసుకోవాలి. ఇవి 2 ఫైల్ చేయాలి. ఇవి 2 ఫైల్ చేయాలంటే మీరు అడిగినట్టు మన దగ్గర డేటా ఏమేమి రెడీగా ఉండాలి, అది మెయిన్ క్వశ్చన్. ఈ మనం ఏమి పెట్టుకుని మనం లేదా జిఎస్టీ రిటర్న్స్కి మన దగ్గర డేటా ఏమి ఉండాలంటే సప్లై చేసిన ప్రతి ఒక్క ఇన్వాయిస్ కాపీ మన దగ్గర ఉండాలి. మనం పర్చేస్ చేస్తున్నప్పుడు లైక్ మీరు ఒక మంత్లో బిజినెస్ చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సాలరీసే కానివ్వండి లేదా పర్చేస్ కానివ్వండి, మీరు మెటీరియల్ డీల్ చేస్తే పర్చేసెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. వీటి ద్వారా జిఎస్టీ ఇంపాక్ట్ అవుతున్న బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు రెడీ చేసుకోవాలి జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయడం కోసం. ఓకే సో జిఎస్టీఆర్ 1 అంటే నా పాకెట్కి వచ్చిన అమౌంట్ విత్ జిఎస్టీ. జిఎస్టీఆర్ 3B అంటే నేను ఎవరికైతే పే చేశానో దాని గురించి. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. ఓకే అంటే ఒకసారి క్వార్టర్లీ కూడా జిఎస్టీ ఫైలింగ్ చేస్తారు, యాన్యువల్లీ కూడా చేస్తారు. కరెక్ట్. మీరు చెప్పారు ఒక థ్రెషోల్డ్ దాటితే యాన్యువల్లీ కూడా చేయాలని. ఈ క్వార్టర్లీది ఏంటి? సో బేసికలీ ఏంటంటే మంత్లీ ఇట్లా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి జిఎస్టీ డిపార్ట్మెంట్ అనేది ఇంకో కాన్సెప్ట్ తీసుకొచ్చింది, మంత్లీ పేమెంట్ క్వార్టర్లీ రిటర్న్ అని చెప్పేసి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే టర్న్ ఓవర్ అనేది ఒక లిమిట్ స్పెసిఫై చేసింది. ఆ లిమిట్ లోపల ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంత్లీ కంప్లైంట్స్ కాస్ట్ బర్డన్ పడుతుందని చెప్పేసి మీరు 3 నెలలకు ఒకసారి చేసుకోండి, దట్ ఈస్ సఫిషియంట్ అని చెప్పేసి గవర్నమెంట్ కొత్తగా రూల్ తీసుకొచ్చింది. వేరేస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కంపోజిషన్ స్కీమ్లో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే వాళ్ళు కంపల్సరీగా క్వార్టర్లీనే చేయాలి, వాళ్ళకి మంత్లీ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇయర్లీ గురించి కూడా మీరు అడిగారు. ఇయర్లీ గురించి ఒకసారి మాట్లాడినట్టయితే ఈ మంత్లీ చేస్తున్నాం సరిపోతుంది కదా, మళ్ళీ ఇయర్లీ ఇంకోసారి యాన్యువల్ రిటర్న్ ఎందుకు ఫైల్ చేయాలంటే దానికి ఒక థ్రెషోల్డ్ లిమిట్ తీసుకొచ్చింది. 2 crores దాటి ఎవరిదైతే టర్న్ ఓవర్ ఉందో వాళ్ళు ఇయర్లీ ఒకసారి యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. మరి యాన్యువల్ రిటర్న్లో ఏమేమి ఉంటుందంటే డేటా సేమ్ మనం మంత్లీ ఏవైతే మనం సేల్స్ డేటా వేసామో పర్చేస్ డేటా వేసామో అవంతా ఉంటుంది. బట్ ఎందుకు మళ్ళీ అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాము, జిఎస్టీ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తాం మంత్లీ. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్లీ ఒకసారి ప్రిపేర్ చేస్తాం, జిఎస్టీ రిటర్న్స్ మంత్లీ చేస్తాం. ఈ మంత్లీ చేయడం వల్ల మనకు ఆల్రెడీ జిఎస్టీలో ఎంత టర్న్ ఓవర్ బిల్డ్ అయిందో మనకి జిఎస్టీ పోర్టల్లో కనిపించేస్తుంది. వేరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనం అకౌంటింగ్ రూల్స్ ఫాలో చేసి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. మరి యాన్యువల్ రిటర్న్ ఎందుకు చేయాలంటే ఇది అనేది కంపారిటివ్ స్టేట్మెంట్ అండి. ఇందులో ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో నీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, వేరే జిఎస్టీలో ఇయర్లీ మొత్తానికి ఎంత టర్న్ ఓవర్ వేసావు, డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్కి రీజన్ ఏంటి అనేది యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాలి. ఓకే సో మీరు చూసిన బిజినెస్లో ఎలాంటి ప్రాక్టికల్ వేస్ ఈ ఇన్ఫ్లేషన్ మరియు కాస్ట్ని హ్యాండిల్ చేయడానికి మనం వాడుకోవచ్చు? సో ఇందులో మళ్ళీ మనం పర్చేజ్ కాస్ట్లో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని మనకి ప్రాఫిట్కి ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఆ పర్చేజ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లేషన్ ఏదైతే మనకి ఇన్ఫ్లేషన్ వల్ల కాస్ట్ ఏదైతే పెరుగుతుందో అది మనకి ప్రాఫిట్ మీద
ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలనేది ఫస్ట్ మెయిన్ కేటగిరీ. ఓకే. సో దాన్ని ఎలా బీట్ చేయాలంటే ఒకటి ఏంటంటే మన ప్రోడక్ట్ని టు దట్ ఎక్స్టెంట్ ఇన్ఫ్లేషన్లో మనం సేల్ ప్రైస్ పెంచడము అదొక కేటగిరీ. నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి అయితే వెండర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నామో మోర్ బార్గెనింగ్ కానీ లేదా ఇంకా హోల్సేలర్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్తే దీన్ని మనం మిటిగేట్ చేసుకోవచ్చు వేరియబుల్ కాస్ట్ అనేది. ఓకే. ఓకే. ఈ బిజినెస్ జనరల్గా మాట్లాడుతున్నాం కదా, దాని గురించి లాస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. కామన్ ఫినాన్షియల్ మిస్టేక్స్, డబ్బుల గురించి చేస్తున్న మేనేజ్మెంట్ గురించి చేస్తున్న మిస్టేక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూసిన వరకు, దాన్ని అవాయిడ్ చేస్తే బిజినెస్ మంచిగా ఉంటుంది అలాంటి ఏదైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే? చాలామంది బయట బిజినెస్ ఓనర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే అండి, మనం ఇందాక మాట్లాడుకున్న ఈ కంప్లైంట్స్ అన్ని కూడా పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకోరు. ఫైనాన్స్ ఎంత జరుగుతుంది, ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, ఎంత ఎర్న్ చేస్తుంది, ఒక ప్రోడక్ట్ అమ్ముతుంటే దాని మీద మనకి ఎంత మార్జిన్ వస్తుంది, ఇవన్నీ పట్టించుకోకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం, రన్ చేద్దాం అనే కాన్సెప్ట్లో చాలా మంది ఉన్నారు. మెజారిటీ పీపుల్ వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేసేస్తే చాలా నాకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అనే కాన్సెప్ట్ ఉంటున్నారు. కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ప్రాఫిట్ ఎంత పెరుగుతుంది అనేది దాని మీద అసలు వాళ్ళకి అంత కాన్సెప్ట్ చేయట్లేదు. సో మా సజెషన్ ఏంటంటే మీరు ఇంకొక మిత్ ఏంటంటే బయట జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్క మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద బిజినెస్. ఎందుకంటే 9 to 5, 9 to 6 జాబ్ చేస్తారు. సో వాళ్ళకి దానికి ఇంట్రెస్ట్ లేకపోయినా చేస్తారు. వాళ్ళ ప్రతి ఒక్క మైండ్లో ఉండేదని బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది బాగానే ఉంది. బట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు జాబ్లో పెట్టే టైం కంటే ఎక్కువ టైం పెట్టాలి యాక్చువల్గా. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బిజినెస్ చేస్తే నేను ఫ్రీగా తిరగవచ్చు, ఎవరు నన్ను అడిగే వాళ్ళు ఉండరు, అబ్సల్యూట్ ఫ్రీడమ్, నన్ను ఎవరు అడిగే, నేను ఇంకొకరికి ఎవరికి చెప్పాల్సిన పని లేదనే కాన్సెప్ట్లో ఉన్నారు. బట్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడికంటే టైం మీరు ఇక్కడే ఎక్కువ పెట్టాలి. ఓకే. అప్పుడే మీకు ఎందుకు ఇలా పెట్టాలి అంటే బిజినెస్తో పాటు ఇవన్నీ చూసుకోవాలి, కంప్లైంట్స్ చూసుకోవాలి, ఎంత మార్జిన్ వస్తున్నాయి, ఒక ప్రోడక్ట్ మీరు సేల్ చేస్తున్నారంటే ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, సర్వీస్ ఇస్తున్నారంటే కస్టమర్ ఎంత సాటిస్ఫై అవుతున్నాడు, కస్టమర్ సాటిస్ఫై అవుతున్నాడా లేదా, నెక్స్ట్ ఆయన ఇంకొకరికి రిఫర్ చేసే సాటిస్ఫాక్షన్ ఆయనకు ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటేనే మీరు బిజినెస్లోకి దిగండి, లేదంటే అనవసరం. ఓకే. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా సార్, కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ అని నాకు అనిపించిన కొన్ని అంటే క్వశ్చన్స్లు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఈ ఇన్వాయిస్ రేస్ చేయడం అని ఉంది కదా, ఎంతోమంది బిజినెస్ ఓనర్స్కి ఇది ఎలా, దేనికి ఇంపార్టెంట్, నేనే నా ఓన్గా చేసుకోవచ్చా, ఇలాంటి ఒక క్వశ్చన్ ఉంది. సో ఇన్వాయిస్ అన్నది ఎంత ఇంపార్టెంట్, ఆన్ మై ఓన్ నేను చేసుకోవచ్చా? బేసికల్గా ఇన్వాయిస్ ఎప్పుడు అవసరం అంటే మనం ఏదైనా సర్వీస్ ఇచ్చినా సేల్ చేసిన ఓ ప్రోడక్ట్ని కస్టమర్స్ నుంచి మనకి ఎంత రావాలి, అందులో ఆ గూడ్స్ యొక్క మనం ఛార్జ్ చేస్తున్న అమౌంట్ ఎంత, దానికి ఒకవేళ మీరు జిఎస్టీ కూడా తీసుకుంటే జిఎస్టీ వేసి మీరు ఇన్వాయిస్ ఒకటి రేజ్ చేస్తారు. ఇన్వాయిస్ కంపల్సరీ అంటే ఇట్ ఈస్ కంపల్సరీ. సో ఇందులో మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కంటెంట్ ఏముంటుందో, ఎవరికి సేల్ చేసామో వాళ్ళ డేటా, జిఎస్టీ ఎంత ఛార్జ్ చేసాము, ఏం ప్రోడక్ట్స్ అమ్మాము, బ్యాంక్ డీటెయిల్స్, ఎన్ని రోజుల లోపల మనకి ఇవ్వాలి, అన్ని రోజులు దాటితే ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. ఇది కంపల్సరీ ఇవ్వాలంటే ఒకవేళ ఇది ఇవ్వకపోతే మీకు కస్టమర్ నుంచి రేపు పేమెంట్ రాకపోతే మీకు ఆ కస్టమర్ మీకు అమౌంట్ ఇవ్వాలనేది ప్రూఫ్ ఏంటి? ఓకే. సో దట్ ఇన్వాయిస్ అనేది మెయిన్ థింగ్. నెక్స్ట్ ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత కస్టమర్ మీకు పేమెంట్ ఇవ్వట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎదర్ లీగల్గా ప్రొసీడ్ అవ్వడము. సో లీగల్గా ప్రొసీడ్ అయినప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి? ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. నెక్స్ట్ మీరు అడిగారు అసలు సాఫ్ట్వేర్ నుంచి దీన్ని తీయాలా లేదా, మీరు ఇన్వాయిస్ ఎలా అన్నా చేయొచ్చు. మీరు ఈవెన్ ఒక వర్డ్ డాక్యుమెంట్లో మీరు ప్రిపేర్ చేయొచ్చు, ఎక్సెల్లో ప్రిపేర్ చేయొచ్చు, లేదా ఇంకో వ్యాపార యాప్ అనే ఉంది, లేదా టాలీ ఉంది, మీరు ఏ విధంగా అన్నా ఇన్వాయిస్ ప్రిపేర్ చేయొచ్చు. దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో ఈ ఇన్వాయిస్ నంబర్ అని చెప్పారు కదా, ఇట్ ఈస్ నాట్ లైక్ యునీక్ ఫర్ సమ్ బిజినెస్, అంటే మీరేం నంబర్ ఇచ్చుకుంటారో, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో అది. ఓకే. సో ఇన్వాయిస్ నెంబరింగ్ అనేది కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే బేసికల్గా ఎవ్రీ ఇన్వాయిస్ హ్యాస్ సపరేట్ యూనిక్ నెంబర్, అంటే సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే టు ఐడెంటిఫై, మీకు మీ సాఫ్ట్వేర్ చెప్తుంది పలానా ఇన్వాయిస్ నెంబర్ పలానా కస్టమర్కి వెళ్ళిందని చెప్పేసి దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆ ఇన్వాయిస్ నెంబర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంప్లైన్సెస్లో కూడా జిఎస్టీలో కూడా మనం ఇన్వాయిస్ వైజ్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది, దానికి కూడా మీకు ఇన్వాయిస్ నెంబర్ అనేది మ్యాండేటరీ. దీన్ని ఎలా పడితే ఎలా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. అదొక సీరియల్ నెంబర్ మెయింటైన్ చేసుకుంటూ మధ్యలో క్యాన్సిల్ అయిన ఇన్వాయిస్ని వాటిని ఐడెంటిఫై చేసి వాటిని క్యాన్సిల్ చేసి ఆ సీరియల్లోనే ఇవ్వడం కరెక్ట్. ఓకే. జంబ్లింగ్ బేసిస్లో ఇన్వాయిస్ నెంబర్స్ ఇవ్వకూడదు. ఓకే. ఓకే. బీయింగ్ ఇన్ అ సర్వీస్ బిజినెస్,
ఎలా మిమ్మల్ని మీరు రిలవెంట్గా పెట్టుకుంటున్నారు? సో ఇందులో మనం ఇచ్చే సర్వీసెస్లో ఇప్పుడు ఇండియాలో చాలా డైనమిక్గా ఉందండి. రోజుకొక రూల్ వస్తుంటుంది. ఈవెన్ మా ప్రొఫెషన్ చూసుకున్నట్టయితే ఒకప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఉండేది, తర్వాత మెల్లగా GST వచ్చింది, దాని తర్వాత అందులోనే చాలా అమెండ్మెంట్స్ కానివ్వండి ఇలా వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చాలా ఇప్పుడు కొత్త యాక్ట్ అంటున్నారు, 2026లో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వస్తుంది. అలా మేమున్న ప్రొఫెషన్ అయితే చాలా డైనమిక్, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. దీనికి మీరు అప్ స్కిల్ అవ్వాలంటే మా ఇన్స్టిట్యూటే కానివ్వండి లేదా థర్డ్ పార్టీ కానివ్వండి నెంబర్ ఆఫ్ సెమినార్స్, వెబినార్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో మీరు మీ కెరీర్ గ్రోత్ అంటే లైక్ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కూడా ఇట్లాంటి వెబినార్స్ కానీ సెమినార్స్ కానీ టైం ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ బి అప్డేటెడ్ టు మార్కెట్, అదర్వైజ్ యూ విల్ అవుట్డేటెడ్ ద మార్కెట్. ఓకే, ఇలా అప్ స్కిల్ చేసుకోవాలి. దెన్ ఎవరైనా ఇప్పుడు క్లయింట్ ఫోన్ చేసి కస్టమర్ ఫోన్ చేసి పలానా అప్డేట్ వచ్చిందంట కదా నేను అంటే ఇమ్మీడియట్గా యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ దట్ అప్డేట్, అదర్వైజ్ యూ విల్ బి అవుట్డేటెడ్. ఓకే బికాస్ యు ఆర్ కంపీటింగ్ విత్ సోషల్ మీడియా. ఎస్, సోషల్ మీడియాతో ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోతుంది ఆల్రెడీ. అక్కడ ఆల్రెడీ కంటెంట్ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుందంటే అక్కడ అప్డేట్ వచ్చిన నెక్స్ట్ సెకండ్లో మీకు కాల్ వస్తుంది, ఫస్ట్ ఇది వస్తుందా అప్డేట్ వస్తుందా. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ హాబీస్ సార్. ఏం చేస్తారు జాబ్? ఇనిషియల్గా నాకేంటంటే అండి లెర్నింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నారు చూసారా అప్ స్కిల్ అవ్వాలి మీరు అనేది, ఎంత టైం ఎక్కువ అప్ స్కిల్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తే అంత నాలెడ్జ్ మీకు పెరుగుతుంది. ఈవెన్ పెద్ద వాళ్ళు కూడా చెప్పారు నాలెడ్జ్ ఈజ్ రివైండ్. మీరు లైఫ్ అంతా లర్నింగ్ నేర్చుకుంటూనే ఉండాలి. నాకంతా తెలుసు అన్నీ వచ్చేసినాయి అంటే నడవదు. సో నా ఇంట్రెస్ట్, నా హాబీస్ ఏంటంటే ఎప్పుడు ఇంకా న్యూ థింగ్స్, మా ప్రొఫెషన్లోనే టైం సరిపోదు యాక్చువల్గా, అంత అప్డేట్స్ ఉంటాయి మాకు. సో న్యూ థింగ్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మా ప్రొఫెషన్కి ఎలా ఉపయోగపడుతుంది అనే వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మీ బిజినెస్ని దాన్ని మల్టిపుల్ చేసుకోవచ్చు. అంటే ఈ సర్వీస్ బిజినెస్లో AI రిలేటెడ్ రిస్క్ ఏమైనా ఉందా మీ బిజినెస్కి? AI రిలేటెడ్ రిస్క్ అంటే ఇక్కడ చాలామంది ఎట్లాంటి మిత్తులో ఉన్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఇంకా ఈసీఎల్తో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే ఫైల్ అయిపోతాయి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. బట్ దాన్ని రన్ చేసడానికి బిహైండ్ ఒక పర్సన్ లేకపోతే దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ యాక్చువల్లీ. ఓకే, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నట్టయితే మార్కెట్ యూ విల్ డామినేట్ ద మార్కెట్. ఓకే. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, ఎస్, దాంట్లోనే హ్యాపీగా ఉన్నారా? దాన్ని స్కేల్ అప్ అంటే లీగల్ ఎంటిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ యాజ్ ఆఫ్ నౌ ఉంది. బట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు యాజ్ ఆఫ్ నౌ అయితే మా కస్టమర్స్ కంప్లైంట్ సర్వీస్ ఇస్తున్నామండి. కంప్లైంట్ సర్వీస్లో మళ్ళీ ఇందులో కస్టమర్స్ ఎలా ఉంటారంటే మీరు చేసేది మహా అంటే ఏముంది, గవర్నమెంట్కి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఇస్తున్నారు, మీరు ప్రిపేర్ చేసే రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఏవైతే అందించాలో అవి అందిస్తున్నారు, మీ నుంచి మాకు వాల్యూ అడిషన్ ఏమొస్తుంది. సో ఈ పాయింట్లో మేము ఏంటంటే ఈ సిస్టమ్స్ ఏవైతే బిజినెస్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిని ఆటోమేట్ చేసే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నాం. సో ఇందులో ఎలా ఉంటుందంటే చాలా బిజినెస్ బయట చూసుకున్నట్టయితే ఎలా ఉంటున్నాయంటే అన్ని మాన్యువల్గా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్, ప్రాక్టికల్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. స్టాఫ్ ఉన్నారు, బిజినెస్ ఓనర్, MD కానివ్వండి, మేనేజరే కానివ్వండి, GMA కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్కి టాస్క్ ఇవ్వాలంటే ఓరల్గానో ఫోన్లోనో లేదంటే చాట్లోనో మెసేజ్లోనో చేస్తున్నారు. ఇలా కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు వాట్సాప్ అనేది వాడలేని పర్సన్ అయితే ఈ రోజుల్లో అయితే ఎవరు లేరు. ఒక సిస్టమ్ ఎలా బిల్డ్ చేస్తుందంటే మన వాట్సాప్లోనే మనం ఎక్కడో బయట ఉన్నాం, ట్రిప్లోనే ఎక్కడో ఉన్నాం, ఆ వాట్సాప్లోనే అసైన్ ఏ టాస్క్ అనే ఒకటి బాట్ మనం క్రియేట్ చేసి దాంట్లో పెట్టేస్తే ఇట్ విల్ ఆస్క్ యూ టు హూమ్ టు అసైన్, వాట్ ఈస్ ద టాస్క్, వాట్ ఈస్ ద డ్యూ డేట్, వెన్ షుడ్ బి కంప్లీటెడ్, లైక్ వాట్ ఈస్ ద రిమైండర్ టైమ్ లైన్స్ అన్నీ కూడా మనకు అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇమ్మీడియట్గా టాస్క్ అనేది ఆ ఎంప్లాయీకి వెళ్ళిపోతుంది. ఆ గూగుల్ షీట్లో లైన్ ఐటమ్ యాడ్ అయిపోతుంది, ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ పర్సన్ ఎవడైతే ఉన్నారో ఆ పర్సన్కి ఆ పర్సనల్ వాట్సాప్కి మెసేజ్ వెళ్తుంది ఇమీడియట్గా. ఒకవేళ ఆయన బయట ఉన్న మెసేజ్ వెళ్తుంది, టాస్క్ హ్యాస్ బీన్ అసైన్డ్ బై యువర్ GM, సో ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ బై దిస్ టైం. క్లరికల్ టాస్క్ వద్దు MDకి. సో దీనికి కాస్ట్ ఎంత అవుతుంది సార్? ఐమ్ జస్ట్ ఆస్కింగ్ ర్యాండమ్లీ. ఈ వాట్సాప్ చాట్ అన్నారు కదా, ఈ ఫీచర్ వేరే బిజినెస్లో కూడా యూస్ చేసింది నేను విన్నాను. ఒకరు బెంగళూరులో మసాలా కంపెనీ రన్ చేస్తున్నారు, ఆయన వాట్సాప్ చాట్తో సేల్స్ చేస్తున్నారు. సో ఒక నంబర్కి జస్ట్ హాయ్ పెడితే అదే ఇస్తుంది అలా. సో దానికి కాస్ట్ ఎంత అవుతుంది సార్? ఇందులో కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ మనం చూసుకున్నట్టయితే మనము వాట్సాప్ API అనేది ఒకటి ఉంటుంది, దీన్ని డబల్ టిక్ అని అంటారు మార్కెట్. ఈ డబల్ టిక్ మనకి కాస్ట్ మంత్లీ ఇయర్లీ 24,000 ఛార్జ్ చేస్తారు. ఇది ఒకటి. మనకి N8N అని ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇదే మనకి ఈ గూగుల్ షీట్ని కానీ ఈ వాట్సాప్ని కానీ ఇంటిగ్రేట్ చేసేది N8N.
సో మనకేంటంటే ఈ N8N అనేది ఒక ప్లాట్ఫామ్ వేర్ N8N. 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 సో ఈ N8N అనే సాఫ్ట్వేర్ మల్టిపుల్ యాప్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను వాట్సాప్లో ఏం చెప్పాను, ఐ షుడ్ అసైన్ ఏ టాస్క్ టు సో అండ్ సో, ఇది వెళ్ళి ఫస్ట్ N8N హిట్ చేస్తుంది. ఈ టాస్క్ వెళ్ళి గూగుల్ షీట్కి చెప్తుంది యూ షుడ్ యాడ్ ఏ లైన్ ఐటమ్ ఇన్ ద గూగుల్ షీట్ ఆటోమేటికల్లీ. దెన్ N8N విల్ సేస్ వన్ గూగుల్ షీట్లో ఒక లైన్ యాడ్ అయిపోయిన తర్వాత N8N అగైన్ సెండ్స్ ఏ పర్సనల్ మెసేజ్ టు ద పర్టికులర్ పర్సన్ ఇన్ ద వాట్సాప్. సో ఈ యాప్స్ ఇంటిగ్రేట్ చేసి ఆటోమేటిక్ ఇదే పనిచేస్తుంది. సో మీరు వాట్సాప్ ఏపీఐకి కూడా పే డబల్ టిక్ తీసుకోవాలి 24,000. ఓకే. N8Nకి N8Nకి ఇయర్లీ 9,000 ఉంది. ఓకే ఓకే. బట్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే కాస్ట్ ఈస్ నథింగ్ అండ్ యాక్చువల్ సార్ అంటే మీరు చెప్పిన కాస్ట్ చూసుకుంటే మంత్లీ ఒక 3,500 అయిపోతుంది. బట్ ఇక్కడ ఎంత ఎఫర్ట్స్ అంటే ఒక MD 1 hour ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ 100 రూపీస్. నేను ఒక బాట్ క్రియేట్ చేశానండి. మా బ్యాంక్వెట్ హాల్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను. మాకు పర్సనల్ బిజినెస్ అది, లైక్ మా ఫ్యామిలీ బిజినెస్ ఒకటి ఉంది మాకు బ్యాంక్వెట్ హాల్. ఓకే. సో నేను ఈ లర్నింగ్స్లో నేను చెప్పాను కదా, లర్నింగ్ ఈజ్ నాకు ఇంట్రెస్ట్ ఉండగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను నేర్చుకుంటూ వై డోంట్ వి అప్లై టు అవర్ బ్యాంక్వెట్ హాల్ అని చెప్పేసి నేను ఒక బాట్ క్రియేట్ చేశాను. ఆ బాట్ ఏం చేస్తుందంటే ఒక పర్సన్ బ్యాంక్వెట్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత హాల్ మొత్తం ఫిజికల్గా చూసేసుకున్న తర్వాత ఒకవేళ ఆయన ఇంట్రెస్ట్ ఉంటే ఒక స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసిన తర్వాత దట్ స్కానర్ విల్ టేక్ యూ టు ది వాట్సాప్. అందులో ఒక కీవర్డ్ ఉంటుంది, అది సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్వశ్చన్ వస్తుంది, ఈవెంట్ ఎప్పుడు, ఏం ఈవెంట్ అని సెలెక్ట్ చేస్తాడు. ఎంతమంది గ్యాదరింగ్ అనుకుంటున్నారు అది కూడా సెలెక్ట్ చేస్తాడు. చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మీరు వెజ్ ప్రిఫర్ చేస్తున్నారు నాన్ వెజ్, అది కూడా సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మెన్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే ఓకే. సో పేమెంట్ కూడా అక్కడే జనరేట్ అవుతుందా బిల్లు? ఎస్. ఓకే. సో ఈ పేమెంట్ ఇంటిగ్రేషన్ ఉంది కదా సార్ ఇప్పుడు రేజర్ ఇంకెక్కడ, సో దానికి కూడా పే చేయాలి కదా? దానికి కూడా పే చేయాలి. ఓకే ఓకే. సో దానికి ఎంత అవ్వచ్చు? దానికి బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్స్. ఓకే. కమిషన్. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇంత కమిషన్ చార్జ్. సో మినిమం ప్లాట్ఫామ్ చార్జెస్ అని ఏమైనా చాలా లేదు, ప్లాట్ఫామ్ చార్జెస్ మినిమం ఓన్లీ కమిషనే. వాళ్ళు ఇనీషియల్ గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు ఇంటిగ్రేట్ చేసేస్తారు. గ్రేట్. దే విల్ చార్జ్ కమిషన్. ఓకే ఓకే. పర్సంటేజ్ అని ఉంటుందా సార్? ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ వెరీ మినిమల్, లైక్ 0.1%, 0.2% యాజ్ ఆఫ్. ఓకే ఓకే. చాలా. సో దిస్ ఇస్ అమేజింగ్. అంటే AI ఎలాంటి ప్రాబ్లమ్ ని తీసుకుని రావచ్చు, యూఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్. I'm investing more time in this actually. Okay okay. Some group of people are conducting artificial intelligence course to some category of people where I'm joined, so I'm investing time. Great sir. మీ టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి సార్. సో బేసికల్గా మాకు ఎలా ఉంటుందంటే అండి, ఏ టైం ఏ క్లయింట్కి వెళ్ళాలో మాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి సో మీటింగ్ ఉంది, మాకు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కావాలి, లేదా ఒకసారి మీరు కూడా రండి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మీటింగ్ మీరు ఉంటే మాకు యాడ్ ఆన్ ఉంటుంది. అట్లా కాల్స్ వస్తుంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, క్లయింట్స్ విజిట్స్ ఉంటాయి, ఇట్లా ట్రైనింగ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం 1 or 2 days కంటే ఎక్కువ లాంగ్లో మేము పెట్టుకోలేము, లైక్ క్యాలెండర్. ఓకే ఓకే. సో అంటే లైక్ జస్ట్ టెల్ మీ స్ప్లిట్ ఆఫ్ యువర్ డే. నేను ఈ టైంకి స్టార్ట్ చేస్తా, ఈ టైం ఇనీషియల్గా వెన్ వి ఆల్మోస్ట్ 6-7 మధ్యలో లేచి అంతా ఫ్రెష్ అయిన తర్వాత ఇనీషియల్గా ఫస్ట్ మేము ఆఫీస్కే వెళ్తాము. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టాస్క్లు అసైన్ చేసేస్తాం. ఆ రోజు ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్కి అసైన్ చేసేసి దెన్ వి విల్ లుక్ ఆఫ్టర్ వే టు విజిట్. ఆ రోజు మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విజిట్స్ ఉంటాయి, కొన్ని క్లయింట్స్ విజిట్స్ ఉంటాయి. ఒక్కోసారి క్లయింట్స్ దగ్గర ఆల్మోస్ట్ డే ఎండ్ అయిపోతుంది. ఓకే ఓకే. సో అలా ఉంటుంది. ఓకే ఓకే. సో అంటే ఫ్యామిలీ అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో మిగిలి ఉంటుందో అదే వీకెండ్స్. వీకెండ్స్ అట్లీస్ట్ యూఆర్ డెడికేటింగ్. గ్రేట్ 100%. నైస్. వెరీ నైస్. సో మీరు ఇంతవరకు చెప్పిన ఫ్యూచర్ ప్లాన్స్ ఉండొచ్చు, ఇప్పుడు మీరు చేస్తున్న సర్వీసెస్ ఉండొచ్చు, వీటన్నిటిని ఒకవేళ ఎవరైనా నేను పొందాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వాలి? ఐ నో యూ కాంట్ అడ్వర్టైజ్, కరెక్ట్, బట్ స్టిల్ హౌ కెన్ దే రీచ్ యూ? సో ఇప్పుడు మీరు రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఒక పోడ్కాస్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో సమ్ పీపుల్ మే హ్యావ్ ఇంట్రెస్ట్ ఉండి, సో దిస్ పర్సన్ దగ్గర ఈ కంటెంట్ ఉంది, సో దాని త్రూ మమ్మల్ని పిచ్ చేస్తారు, మిమ్మల్ని అడగొచ్చు. సో పలానా రీసెంట్గా నేను ఆల్రెడీ లీడ్స్ వచ్చినాయి మీ దగ్గర నుంచి, బాస్ వాళ్ళ నుంచి, సో నాకు ఆ పర్టికులర్ CEO కాంటాక్ట్స్ కావాలని చెప్పేసి దట్ ఈస్ ఓన్లీ ద మీడియా వీ హ్యావ్. ఓకే. సో దే హ్యావ్ టు కమ్ త్రూ us. You can't declare something. Yes. Otherwise in the social media we can make videos by sharing the knowledge. Okay. So this is the update the government brought yesterday. So these are the applicable, what is the impact on your businesses, మీ బిజినెస్ లో చేంజెస్ ఏంటి అని ఒక వీడియో కానీ అట్లాంటివి మేము పోస్ట్ చేసుకుంటా ఉంటే దెన్ దే విల్ పర్సనల్లీ మెసేజ్ us. ఓకే. సో సోషల్ మీడియాలో ఏ పేరు మీద మీరు అవైలబుల్ ఉన్నారు సార్? ఐఎమ్ జస్ట్ పర్సనల్ నేమ్ సాయిరామ్ అడబాల. ఓకే. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? సో వాట్ హెల్ప్డ్ యూ టు టేక్
సిఏ యాజ్ అ కెరియర్ పాత్ దాని గురించి? సో బేసికల్గా ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. మై కెరీర్ వాస్ సో ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఇంటర్మీడియట్ బేసికలీ ఐ హ్యావ్ టేకెన్, నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. సిఏ చేయాలనే ఇంటెన్షన్ ఇనీషియల్గా లేదు యాక్చువల్గా. ఓకే. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత లైక్ ఎంపీసీ తీసుకునే ఉద్దేశం ఏంటంటే ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో ఎంపీసీ తీసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆల్సో దే ఆర్ ఇన్ టు ఎంపీసీ. సో దాని తర్వాత ఏమైందంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంజనీరింగ్ మెనీ పీపుల్ ఆర్ దేర్, వై డోంట్ వి ట్రై డిఫరెంట్లీ? ఓకే. అలా వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ది సిఏ కోర్స్ అండ్ వాట్ ఈస్ ద కెరియర్, అసలు ఇంట్రెస్ట్ ఏంటనేది ఒకసారి మేము మార్కెట్లోకి వెళ్ళి సిఏ గురించి రీసెర్చ్ చేస్తే సో దానికి కొంచెం హార్ట్కి దగ్గరగా అనిపించింది. ఓకే, దిస్ ఈస్ ద మై రైట్ కప్ ఆఫ్ కాఫీ అనిపించి సో ఐ హ్యావ్ మూవ్ టు ఇంకొంచెం ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేసి దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, సరే అంత కన్సిడర్ చేసిన తర్వాత ఓకే వీ హ్యావ్ గెట్ ఇన్ టు ద సిఏ కోర్స్. సరే. లైక్ వైస్ అంటే ఇది మీ ఓన్ డిసిషనా, ఓన్ అబ్జర్వేషనా, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఒక అసలు ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే సిఏ అనేది కాన్సెప్ట్ ఎలా ఉందంటే అండి ఈ రోజుల్లో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్, యూ కెనాట్ గో. ఓకే. మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇట్ కెనాట్ బి కంప్లీట్ అండ్ బట్ మై ఫ్యామిలీ అంటే సపోర్ట్ చేసింది వెన్ ఐ హ్యావ్ నేను చెప్పిన తర్వాత దే సపోర్టెడ్ బికాస్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ మీ. సో వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత దెన్ ఐ గెట్ ఇట్. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, ఎలా ఉండేది ఫ్యామిలీ అట్మాస్ఫియర్? మీ నాన్న ఏం చేసేవారు? మా ఫాదర్ వ్యవసాయం చేసేవారు, వ్యవసాయం చేస్తారు. మదర్ హోమ్ మేకర్. ఓకే. సో ఐ హ్యావ్ వన్ సిబ్లింగ్, యంగర్ సిస్టర్. ఓకే. ఓకే. సో ఫ్యామిలీ అయితే మీకు ఏ డిసిషన్ తీసుకున్నారో దానికి సపోర్ట్ అయితే సపోర్ట్ చేశారు 100%. సిఏ కాన్క్వైర్ చేసే లేకపోతే దాన్ని పొందే ఆ జర్నీ ఉంది కదా, దాని గురించి ఏదైనా చెప్పదలుచుకుంటారా? సిఏ ఇప్పుడు మనం చాలా మంది మా దగ్గరకు వచ్చి కూడా అడుగుతారు సిఏ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాము, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒక థింగ్ అయితే దీంట్లో ఏంటంటే అండి ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండి మన దగ్గర స్టడీ మీద ఎక్కువ టైం పెట్టే ఇది ఉంటే వీ కెన్ కంప్లీట్ ఇట్. ఓకే. సో ఏదైనా ఒక హ్యాక్ లేకపోతే నేను దీన్ని వాడుకున్నాను దాని గురించి ఈ క్వాలిటీ నాకు చాలా బాగా అనిపించింది, ఇట్ సపోర్టెడ్ మీ టు బికమ్ అ సిఏ అనేటట్లుంటే 1 or 2 or more మీరు చెప్పొచ్చు. సో మనకి అంటే క్వాలిటీ అంటే ఏంటంటే అండి ఇప్పుడు చాలామంది మనతో పాటు డ్రాప్ అవుట్స్ ఉంటారు. లైక్ మనతో పాటు సీఏ చేద్దామని చాలామంది వస్తారు, బయట సాలరీ స్ట్రక్చర్ కానివ్వండి లేదంటే ఆ గ్రోత్ కానీ చూసి చాలా అట్రాక్ట్ అయిపోయి సీఏలో జాయిన్ అయ్యే చాలామంది ఉంటారు. బట్ అదొకటే కాదు కదా, మనం సీఏ కంప్లీట్ అవ్వాలంటే అదొకటే కాదు మనకు కావాల్సింది, మన డెడికేషన్ ఎంత చేస్తున్నాము, మనము ఆ స్టడీస్ మీద ఎంత టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము అది చాలా ఇంపార్టెంట్. సో దట్ విల్ హెల్ప్స్ యూ. ఆ పేషెన్స్ అనేది ఉండాలి. ఈ రోజులు ఎలా అయిపోయిందంటే ఈ సోషల్ మీడియా అవి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ దే టైమ్ ఇన్ టు స్టడీస్. ఓకే. అది చాలా ఇదైంది. కాకపోతే ఏంటంటే మనకి స్టడీ ఇప్పుడు సీఏ కంప్లీట్ చేయాలంటే ఎక్కువ టైం విల్ బి స్టడీస్ మీద చాలా టైం స్పెండ్ చేయాలి. బట్ వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు స్టడీస్ వద్దు అనుకుంటుంటే ఈ పార్టీ జనరేషన్ వాట్ ఆర్ దే ఫోకసింగ్ ఆన్, దేని గురించి? సార్ ఈ రోజుల్లో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి బయట. చదువు ఒకటే ఇది కాదు, చదువు లేని వాళ్ళు కూడా క్రోడ్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ రోల్, వాళ్ళ ప్యాషన్ ఏంటి, చాలా ఉన్నాయి. ఓకే. కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అంటారు, స్పోర్ట్స్ లో ఎలా ఎదిగారు, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అనేది తీసుకున్న ఎగ్జాంపుల్, ఈజ్ ఫెయిల్డ్ ఇన్ స్టడీస్ బట్ ఈజ్ వరల్డ్ ఫేమస్. సో మీరు కోచింగ్ తీసుకున్నారా లేకపోతే సెల్ఫ్ స్టడీయా? లేదండి, కోచింగ్ తీసుకుంటేనే దట్ విల్ బి హెల్ప్ఫుల్. సెల్ఫ్ స్టడీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సిఏలో నెంబర్ ఆఫ్ బుక్స్ చాలా ఉంటాయి, సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. మనం సెల్ఫ్ స్టడీ చేసుకుంటే అది దాని మీద ఎఫర్ట్స్ పెట్టి అది మనం అండర్స్టాండ్ చేసుకునే సరికి చాలా టైం పట్టేస్తుంది. దాని బదులు కోచింగ్ వెళ్ళిపోయామనుకోండి దే విల్ ఈజీగా మనకి తక్కువ టైంలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మీరు సిఏ అని డిసైడ్ అయ్యింది ఏ ఇయర్లో, ఎన్ని సంవత్సరాలు పట్టింది క్లియర్ చేయడానికి? సో నేను సిఏ డిసైడ్ అయ్యింది 2012లో అండి, 2012లో. మా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది 2012లో. కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మేము స్టార్ట్ చేసాం సిఏ ఎందుకు చేయకూడదని స్టార్ట్ చేసాము. ఇమీడియట్ గా సిఏలో మాకు స్టెప్స్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఫౌండేషన్ అంటున్నారు, అప్పుడు సిపిటి అనేవారు. ఇమీడియట్ గా సిపిటి 2012లోనే అటెండ్ ఇచ్చేసాం నవంబర్లో. ఇమీడియట్లీ ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అయిపోయింది. దెన్ 9 months కోచింగ్ ఫర్ ఐపీసీసీ ఇంటర్మీడియట్, సిఏ ఇంటర్మీడియట్ అది. సో దేర్ 2 groups ఉంటాయి సిఏలో ఇంటర్మీడియట్ లో, అది కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే నవంబర్ 2013లో కంప్లీట్ అయిపోయింది. దేర్ ఆఫ్టర్ ఆర్టికల్షిప్ ఉంటుంది, ఇప్పుడు 2 years చేయాల్సి వస్తుంది, అప్పట్లో 3 years అది కంపల్సరీగా. 3 years ఆర్టికల్షిప్ చేస్తూ మనం ఫైనల్ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫైనల్ కోచింగ్ అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ రెడీ యూ కెన్ గివ్ యువర్ అటెంప్ట్. ఓకే. దేర్ బై మనం కంప్లీట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో ఇట్ విల్ బి కంప్లీటెడ్ యాజ్ ఎర్లీ యాస్. ఓకే. ఏ ఇయర్ లో మీది? 2017 మేలో అయిపోయిందండి కంప్లీట్. ఓకే. సో ఫ్రమ్ సే 7 to 8 years యు ఆర్ అ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్.
సో సార్ చాలా బాగా అనిపించింది ఇదన్నీ డిస్కస్ చేయడం. నేను చాలా నేర్చుకున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం బిజినెస్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మాస్టర్ క్లాస్. సో ఎలా అనిపించింది ఈ టోటల్ ఇంటరాక్షన్? నాకైతే యాక్చువల్లీ మీతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, పర్సనల్గా మనం మాట్లాడుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఓకే ఓకే, ఇట్ ఈస్ వెరీ ఐ ఎంజాయ్ లాట్. నైస్ నైస్. మీ ప్యాషన్ గురించి నాకు చాలా బాగా అనిపించింది. ఐ హోప్ ఈ ప్యాషన్ మీకు ఇంకా హైట్కి తీసుకువెళ్తుందని. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఎవరైతే బిజినెస్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారో ఒక లీగల్ ఎంటిటీ నుంచి ఆరంభమై అకౌంట్స్ అండ్ ఫినాన్స్, కాంప్లయన్స్లు, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి మనం ఎక్స్టెన్సివ్గా మాట్లాడుకున్నాము. వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. డెఫినెట్లీ త్రూ వెబినార్స్ అట్లీస్ట్ వీ మైట్ డెఫినెట్లీ రిక్వెస్ట్ సాయిరామ్ గారికి అడ్రస్ చేయడానికి కూడా మనం రిక్వెస్ట్ చేయొచ్చు. వేరే ఏదైనా స్పెషలైజేషన్ గురించి మీకు కావాలన్నా కూడా ఆ ఎక్స్పర్ట్స్ని మనం మన ప్లాట్ఫామ్కి ఇన్వైట్ చేస్తాము. వెబినార్స్ త్రూ విల్ కేటర్ యూ దాట్ నాలెడ్జ్. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.